ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया पतिरुत्तम श्लोके भक्तिर्भवति कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदनाय च नन्दगोपकुमाराय कुमाराय गोविन्दाय नमो गोविन्दाय नमो नमः। ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा ददाति स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्ता नमोऽस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते प्रणमामि हरिप्रिय नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। श्रीमद् भागवतम ప్రథమ స్కందం 6వ అధ్యాయం. అధ్యాయం పేరు నారదుడు మరియు వ్యాసదేవుల సంవాదం. దాంట్లో 14వ శ్లోకం అయిపోయింది కదా. 14వ శ్లోకం అయిపోయింది కదా. అయిపోయింది ప్రభుజీ. 14th వరకు చెప్పారు. 14th అయిపోయింది ప్రభుజీ. 15th నుంచి చెప్పాలి. 15 నుంచి మనం చెప్పాలి. ఇక్కడ మనం చర్చించబోతుంది ఏంటంటే, నారదమునిని వేదవ్యాస అడిగారు, ఆ భక్తి వేదాంతులు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేశారు. అక్కడ మనం చర్చించాం భగవంతుడి కృప ఏ విధంగా ఇస్తున్నాడు అన్నది. దాన్ని చూడగలిగిన వాళ్ళు మంచిగా చూడగలుగుతారు, చూడలేని వాళ్ళు అది కష్టతరం అన్నట్టుగా భావిస్తారు. తర్వాత చెప్పారు, తన తల్లి చనిపోతే దాన్ని భగవంతుడి కృపగా తీసుకుని అక్కడికక్కడే కనీసం అంత్యక్రియలు కూడా చేయకుండా అక్కడి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ తిరుగుతున్నాడు, నగరాలు
తోటలు, ఆ, అడవులు, రకరకాల అన్ని రకాలైన తిరిగాడు. కానీ ఎక్కడ కూడా ఆయన భయపడడం కానీ లేదా దేనికి ఆకర్షించడం కానీ ఏమీ జరగలేదు. తిరుగుతూ మానసికంగా శారీరకంగా అలసిపోయి ఒక చోటకి వచ్చి అది చెప్తున్నాడు పద్మావతి. పరిశ్రాంతేంద్రియాత్మానం తృప్పరి తృప్పరితో బుభుక్షిత స్నాత్వా పీత్వా ప్రహానద్య ఉపస్పృష్టో గతశ్రమః. ఆ విధంగా ప్రయాణించు దేహపరముగాను మనోపరముగాను అలసి నేను ఆకలి తప్పుతో గురైతిని. అంటే చూడండి, ఇంతవరకు అది ఎన్ని రోజుల తర్వాత అనేది ఇక్కడ చెప్పలేదు. ఇన్ని రోజులకి ఆయన గుర్తుకు రాలేదు. ఎందుకని? ఆయన లక్ష్యం వేరు. ఎప్పుడైతే మనకి మనస్సులో మానసికంగా మనం ఒక ఏదైనా ఒక విషయం మీద అబ్జర్వ్ అయిపోతుందో అప్పుడు మనకి ఈ భౌతిక క్లాష్ అనేది కూడా కనబడవు. ఇంతవరకు ఆయన అబ్జర్ప్షన్ ఉన్నాడు కాబట్టి ఆయనకి ఆకలి కానీ దప్పుకం లేదు. ఎప్పుడైతే అది బయటకు వచ్చాడో ఇప్పుడు ఆకలి దప్పులన్నీ వస్తున్నాయి. అది మనం చిన్నపిల్లల దాంట్లో చిన్నపిల్లలు అందుకనే ఆకలి వేస్తే ఏడుస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం చప్పట్లు కొట్టి అది చేస్తామో వాళ్ళ దృష్టి ఆకలి నుంచి మన చేతులు క్లాపింగ్ మీద ఇల్లు వస్తుంది. ఆ వచ్చడం వల్ల దాంట్లో ఉండడం వల్ల వాళ్ళు ఏడుపు ఆపేస్తారు. ఏడుపు ఆపేస్తారంటే వాళ్ళకి ఆకలి పోయిందని కాదు, ఆకలి అప్పుడు కూడా ఉంది. కానీ వాళ్ళ యొక్క దృష్టి ఇప్పుడు ఆకలి మీద నుంచి మనం చేసే క్లాపింగ్ లేదా మనం చేసే సౌండ్ మీద ఉంది. మనం ఆపేసాం అనుకోండి, మళ్ళీ ఆ దృష్టి మళ్ళీ ఆకలి మీద కలిపి మళ్ళీ ఆకలితోనే ఏడుస్తుంటాం. సో అదే విధంగా ఇక్కడ అంటే ఇప్పుడు ఆకలి తప్పుడు గురి అయితేని అని చెప్తున్నారు. అంటే అటువంటి ఎంతవరకు ఆయన దానికోసం ఆలోచించలేదు. అదే పరీక్ష మహారాజ్ విషయంలో కూడా అదే అయింది. పరీక్ష మహారాజ్ వినాలని తాపత్రయం ఎంత ఉందంటే ఆ తాపత్రయంలో ఆయన అన్నం తినాలనే విషయం కూడా మర్చిపోయాడు ఏ రోజు. అలాగే సుఖదేవ్ గోస్వామి కూడా అంతే, చెప్పాలని తాపత్రయంలో ఆయన ఆకలి తప్పులు మర్చిపోయాడు ఏ రోజు. కంప్లీట్ గా వాళ్ళు దాంట్లో లీనం అయిపోయారు. అందరూ ఒక నది యందు స్నానం ఆచరించి జలమును గ్రహించి తిని ఆ జల సంపర్కంతో అలసట నుండి నేను ఉపసంహరించింది. ఎప్పుడైనా సరే ప్రత్యేకించి నది నీళ్లు అలసిన వాళ్ళకి చాలా అలసటనిస్తాయి. అందుకని పూర్వం నదులు ఎక్కడ పడితే ఉండేవి. జనాలు ఈ తీర్థయాత్రకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏం చేసేవారో వెళ్ళి ఆ నదిలో స్నానం చేసేవారు వాళ్ళ అలసట అంతా పోయేది. అది నది నీటికి ఉన్న ఒక ప్రత్యేకత. ప్రకృతి సౌందర్యానికి ప్రకృతిలో ఉన్న ఇవన్నిటికీ ఏంటంటే అవి చాలా ఇది. అందుకనే ఎప్పుడైనా సాయంత్రం సూర్యాస్తమయాన్ని కానీ అక్కడ చూస్తే మళ్ళా ఉన్న స్ట్రెస్ అంతా పోతుంది. దాంట్లో ఉన్న అది ప్రకృతిని భగవంతుడు ఎంత చేశాడంటే మనలో ఈ ఆందోళన ఆతృతలు అందరినీ అది తీసివేసేస్తుంది. కానీ మనం ఇప్పుడు మనకు అసలు చూడడానికి ఎక్కడ చూసినా మన బిల్డింగ్లే కనబడుతుంటాయి సిటీల్లో. అంటే సూర్యుడు ఎక్కడ అస్తమిస్తున్నాడో తెలియదు, ఎక్కడ ఉదయిస్తున్నాడో తెలియదు. మన ఇంట్లోకి సూర్యుడు వచ్చేటప్పటికి ఆల్రెడీ తీవ్రమైన ఎండతో వస్తాడు. ఎందుకంటే తక్కువ చుట్టుపక్కల అంతా బిల్డింగ్ లేదు. అంచేత మనం ఇటువంటి ఎంతో అమూల్యమైన ధన సంపదని ప్రకృతి మనకి ఇస్తున్న నవ సంపదను కోల్పోతున్నాం. నేను ముంబైలో ఉన్న రోజుల్లో రాత్రి సూర్యుడు చంద్రుడు చుక్కలు ఉంటాయనే విషయాన్ని మర్చిపోయాను. నేను ఎప్పుడు కూడా చూసే అవకాశం రాలేదు. ఎప్పుడు బిజీ ఆ లైట్లలోనే బిజీ. ఎప్పుడు వాడాకి వెళ్ళామో వాడాలంతా 8:30 దగ్గర లైట్ మొత్తం ఆపేసేవాడు. ఇప్పుడు మళ్ళీ కొంచెం మొదలు పెట్టాం. కానీ స్టార్టింగ్ లో మొత్తం ఒక్క లైట్ ఇచ్చేవాళ్ళం కాదు. 8:30 అన్ని లైట్లు ఆపేయాలి, వీధి లైట్లు సహా. అంత పిచ్ డార్క్, అంటే అంత గంధకారంగా ఉండేది. దాంతో ఏంటంటే చుక్కలు ఎంత క్లియర్ కనబడేవి, చంద్రుడి తల వెన్నెల కనబడుతుండేది, తెలుస్తుండేది మాకు వెన్నెల ఉందని. ఆ వెన్నెల మేడ మీద పడుకుంటే ఏం హాయిగా ఉండేదంటే అది హాయిగా ఉండేది. అవన్నీ పోయాయి సిటీలో. అవి అసలు మనం వెన్నెల ఉన్నది, చంద్రుడు వెన్నెలు ఇస్తామన్న విషయం కూడా మర్చిపోతాం. తెలియదు కూడా తెలియదు.
అంచేత ఇటువంటి ఈ ప్రకృతి సందర్భం ఇవి చాలా మనకి ఉపశమనించేవి చాలా ఉన్నాయి. అంటే ఈ జల సంపర్కంతో ఎప్పుడు రాగానే అలసట ఉపశమనించింది అని చెప్తున్నారు. ప్రభుపాద వారు చెప్తున్నారు సన్యాసం జీవిత లక్ష్యం ఏంటన్నది భాషలో పర్యటనను గావించడి పరివ్రజకాచార్యుడు పరివ్రజకుడు గృహస్థులు ఇంటి ముందు భిక్షమును అడగకనే ప్రకృతి వనరులతో ఆధారపడి క్షుత్పిపాసల వంటి దేహ అవసరం తీర్చుకుని వచ్చును. నిజంగా సన్యాసులకి ఎవరింటికి భిక్ష అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ప్రకృతి ఇచ్చిన ఆశీర్వాదం సరిపోతుంది. కనుకనే సన్యాసి అయిన వాడు భిక్ష వరకు కాక ఆధ్యాత్మిక జ్ఞాన బోధన కలిగించిన నిమిత్తమే గృహస్థునికి ఏగిచును. ఇప్పుడు సన్యాసం వాడు ఎవరైనా ఇంటికి వెళ్ళాడంటే ఆయన తన యొక్క భిక్షాటం కోసం కాదు. ఎందుకంటే భిక్షకు కావాల్సిన అవసరం దాని ఆకలికి కావాల్సిన అన్ని కూడా ప్రకృతిలో దొరుకుతాయి, పళ్ళు ఇవన్నీ. అంటే దానికోసం వెళ్ళి భిక్షాటం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళని ఉద్ధరించడం కోసం వెళ్ళాలి. అందుకే సన్యాసి ఎప్పుడైనా ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళని ఉద్ధరించడం కోసమే తప్ప వేరే దేనికోసం కూడా వెళ్ళకూడదు, వెళ్ళదు కూడా నిజమైన సన్యాసి. సో ఈ విధంగా ఇక్కడ వరకు చెందిన తర్వాత తస్మిన్ నిర్మంజేరన్య పిప్పల్లోపస్థ ఆశ్రిత ఆత్మనాత్మాత్మస్తం యథాశ్రుతమచింతయం. తదుపరి అటువంటి నిర్జన వనమున అశ్వత వృక్ష ఛాయలో ముక్త పురుషుడిని శ్రవణం చేసిన రీతిగా హృదయస్థుడైన పరమాత్మ నా బుద్ధిని ఉపయోగించి ధ్యానించుట మొదలెడుతుంది. అలసట తీరింది కానీ మళ్ళీ ఏం చేయాలి? కృష్ణుని మళ్ళీ ధ్యానం పెట్టాలి. భక్తిలో ప్రగతి చెందాలనుకున్న వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వీళ్ళంత వరకు కృష్ణుని యొక్క స్మరణలో ఉండాలి. మనం అదే ఉండదు. ఖాళీ ఉంటే మనం భౌతిక అంశాల కోసం ఆలోచిస్తూ కూర్చుంటాం. దాన్ని మనం మలుచుకోవాలి. దాన్ని మలుచుకొని దాన్ని భగవంతుడి యొక్క స్మరణలో ఉండాలి. అందుకనే మీకు తెలుసు, మీరు అంతా చూసారు తెలియదు, దేవామృత స్వామి మహారాజు ఉన్నారు. ఆయన ఇప్పుడు కూడా ఆయన క్లాస్ ఎప్పుడైనా చూస్తే కళ్ళు మూసుకుని ఉంటారు, కళ్ళు మూసుకొని చెప్తారు. చూసుకొని సడన్ గా ఎలా చూస్తారు వాళ్ళు. అలాగే మామూలు రూమ్ లో కూడా కూర్చుంటా సరే ఎలా కూర్చుంటే కళ్ళు మూసుకుని ఎవరితో కళ్ళు మూసుకుని లేదా పని చేసుకుంటూ కూడా కళ్ళు మూసుకొని చేస్తుంటారు. చేసి సడన్ గా గౌరంగా గౌర అంటే కృష్ణ అనుకుని అరుస్తూ ఉంటారు. మిగతా రకంగా కళ్ళు మూసుకునే ఉంటాయి. అంటే ఇప్పుడు కూడా మెడిటేషన్ లోనే ఉంటారు. మాట్లాడుతున్న సరే కళ్ళు మూసుకుని, లెక్చర్ ఇచ్చిన కళ్ళు మూసుకొని ఇస్తుంటారు. చాలా తక్కువగా చూస్తారు. సో ఈ విధంగా మనం ఏంటంటే వీళ్ళంత వరకు మనం ధ్యానం ఉండాలి. అలాగే ఇక్కడ ఈ ఉపశమనం, ఆయన యొక్క అలసట మీద ఉపశమనం వచ్చిందంటే ఏం చేస్తున్నాడు? ఆయన మళ్ళీ భగవంతుని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. ఎలాగ చేయబడు? తన ముక్త పురుషుడిని శ్రవణం చేసినట్టు ఎవరైతే భగవత భక్తి వేదాంతులు వాళ్ళు ఏం చెప్పారో ఆ రూపాన్ని స్మరిస్తూ ఆ రూపం మీద ధ్యానం చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు వర్ణిస్తున్నప్పుడు కృష్ణుడు తన వర్ణాన్ని, ఆయన రూపాన్ని వర్ణం చేశారు. ఆ వర్ణాన్ని గుర్తు చేసుకుంటూ దాని మీద చేశారు. నా బుద్ధిని ఉపయోగించి తన బుద్ధికి ఎంత తోచిందో, ఎంత గుర్తుందో అంతవరకు. అంచేత మనం వీలుంటే మన టైం దొరికితే మనం ఏం చేయాలి? వెంటనే భగవంతుడి మీద ధ్యానం చేయడం. అందుకనే ప్రభుపాద చెప్తున్నారు, తనగా తోచిన రీతిగా ఎవరు ధ్యానం చేయరాదు. ఫస్ట్ సెంటెన్స్ ఎవరు పడతారు ఏం చేయలేదు. అందుకనే ప్రభు ఇక్కడ ఈయన నార్మల్గా ఏం చెప్తాడు? వాళ్ళు చెప్పిన దాన్ని నా గురువులో ఎంత ఉందో అంత, అంటే నాకు నచ్చింది కాదు. భక్తి వేదాంతం విన్నాను, ఆ రూపం నాకు ఎన్ని గుర్తున్నాయో అంతవరకు నేను నా బుద్ధిని అనుసరించి అంటే ఉపయోగించి నా బుద్ధిని ఉపయోగించి ధ్యానించి మొదలుపెట్టాను. బుద్ధితోటి అంటే ఆ బుద్ధి అందరూ కాన్సన్ట్రేట్ చేసి అవన్నీ గుర్తు చేసుకోవడం మొదలు పెడుతున్నారు. పెట్టి ఆ విధంగా ధ్యానం చేయడం మొదలుపెట్టాడు.
వాళ్ళు చెప్పిన దాన్ని, అంతే తప్ప తనకు నచ్చిన దాని మీద కాదు, తనకు వచ్చిన రూపం మీద కాదు. అందుకనే మనం దీంట్లో ప్రభుపాద వారు గురువు యొక్క ఆ, గురువు యొక్క పాత్ర ఏమిటంటే దీంట్లో చెప్తున్నారు. సర్వజీవులందు విరాజమానుడై ఉండు పరమాత్మ ధ్యానించే విధానం ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు ద్వారా ప్రామాణిక శాస్త్రం నుండి మరియు ఆధ్యాత్మిక శిక్షణను పొంది అన్న బుద్ధిని సక్రమంగా ఉపయోగించడం ద్వారాను ప్రత్యేక సంపర్కంగా తెలుసుకున్నాను. మంచిగా మన ఆ పరమాత్మని ఆ భగవంతుని ఎలా ధ్యానం చేయాలని మన ఎవరి నుంచి ప్రామాణిక గురువు నుంచి ప్రామాణిక శాస్త్రాల నుంచి మనం తెలుసుకుంటాము. గురువు ఆజ్ఞలను పాటించుచు శ్రీకృష్ణ భగవానుని భక్తిత్వ సేవను వనరించిన భక్తుని యందు అటువంటి చైతన్యం దృఢంగా వృద్ధి కాగలదు. ఎప్పుడైతే గురువు ఆధ్యాత్మాన్ని మనం చేస్తాం అప్పుడు మనలో భక్తి దృఢంగా ఉంటుంది. అదే విధంగా నారదుని ఆధ్యాత్మిక గురువుల సాంగత్యంతో పొంది వారిని శ్రద్ధతో సేవించి జ్ఞాన వృద్ధిని చక్కగా పరచను. ఆ విధంగా అతను ధ్యానం చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. అంచేత నారదుని కూడా వాళ్ళు చెప్పినట్టుగానే ధ్యానం చేయడానికి ఉన్ముఖుడయ్యాడు. ధ్యాయతశ్చరణాంభోజం భావ నిర్జిత చేతస ఔత్కంఠ్య సురుక లాక్షస్య హృద్యాసీన్మే సనైర్హరే దివ్యముగ ప్రేమయందు పరివర్తనమైన మనసుతో శ్రీకృష్ణ భగవాను చరణకమలం ధ్యానించుట మొదలైనంతనే నా కనుల నుండి అసురులు జాలు వారినవి. అందరూ శీఘ్రమే ఆ దేవదేవుడు నా హృదయ కమలం నందు దర్శనమవుతాము. మనం సరైన పద్ధతిలో సరైన దృక్పథంతో సరైన నిర్దేశంలో ధ్యానం చేస్తే ఏమవుతాయి? దివ్యముగా ప్రేమ ఎందు పరివర్తనమైన మనసు, మన మనసు ఏమవుతుంది? వెంటనే ప్రేమతో పరివర్తన చెందుతారు. రెండోది ఏమవుతుంది? శ్రీకృష్ణ భగవాన్ చరణకమలం ధ్యానించడం మొదలు పెడతారు. మూడోది ఎప్పుడైతే మనం మొదలు పెడతామో కళ్ళ అసురులు ఇప్పుడు మనకు కూడా వస్తుంటాయి అసురులు. ఎందుకని ఎప్పుడు అవుతాయో మన ప్రధాన ఎందుకు వచ్చానా ఇస్తాను మన అసులు లేరు, కానీ ఇక్కడ లేదు. అంతేకాకుండా అందరి శీఘ్రంగా దేవదేవుడు నా హృదయ కమలం దర్శనించను. నాలుగు జరుగుతూ ఉంటాయి. నిజమైన ధ్యానం చేస్తే మన మనసులో దివ్యమైన ప్రేమ పుట్టి వస్తుంది. భగవంత్ చరణ కమలాల మీద ధ్యానం దృఢం అవుతుంది. కనుల నుంచి ఆశ్రువులు ప్రేమాశ్రువులు కాలుతూ ఉంటాయి. భగవంతుడు సాక్షాత్కారం జరుగుతుంది. ఈ 4 జరుగుతాయి. కానీ సరైన దృక్పథంతో సరైన నిర్దేశకతలో మనం భగవంతుని ధ్యానిస్తాం. అందుకే ప్రభుపాద తన భాషలో చెప్తున్నారు, భగవత్ ప్రేమలో మొదటి 3 దశని మొదటి అధ్యాయంలో మొదటి పారాగ్రాఫ్ లో వర్ణిస్తున్నారు. ఈ శ్లోకంలో భావ అనే పదము ప్రాధాన్యం సంతరించుకుని ఉన్నది. భావ నిర్జిత చేతస, భావ నిర్జిత భగవంతుని దివ్య ప్రేమ భావము అందిస్తున్నారు. చేతస అంటే చైతన్యం, అంటే మన మనసు ఆలోచనలు అన్నీ చైతన్యం అంతా భగవంతుడి ప్రేమ భావంతో నిండిపోతుంది. అట్టి భావస్థితి శ్రీకృష్ణుని భగవాను దివ్యానురాగము కలిగిన పిమ్మట సంప్రాప్తించగలదు. ఆ భావస్థితి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనకి కృష్ణుడు ఎలా దివ్యమైన అనురాగం మనకి కలుగుతుంది అప్పుడు. దీని అందరూ మొదటి స్థితి శ్రద్ధ అనబడును. దాంట్లో మొదటిది శ్రద్ధ, అదే భగవాన్ యొక్క ఆకర్షణ. అందుకనే భక్తి రసాయన స్థితిలో కూడా వస్తుంది. ఆధవ్ శ్రద్ధ, ఆధవ్ అంటే మొదటిది, మొదటిది శ్రద్ధ. ఆధవ్ శ్రద్ధ సాధు సంఘ,
భజన క్రియ, అనర్థ నివృత్తి, ఇలాగా ఇవన్నీ అను అంటే మొదట మనకి శ్రద్ధ కావాలంటే ఏమిటి తెలుసుకోవాలి చెయ్యాలి అన్న శ్రద్ధ. కుతూహలం వేరు, కుతూహలం అంటే అందరికీ ఉంటుంది, కానీ శ్రద్ధ ఉన్నప్పుడు మనం చేయడం మొదలు పెడతాం. ఇస్కాన్ వాళ్ళందరూ హరే కృష్ణ మంత్రం ఎందుకు చేస్తారు, ఎందుకు చేస్తారో ఒకసారి మనం కూడా చేర్చుద్దాం, ఏమవుద్దాం, జపం చేస్తే ఏమవుద్దో తెలుసుకోవాలని ఉంది, ఇవన్నీ కుతూహలాలు. కానీ నిజంగా తెలుసుకోవాలని శ్రద్ధ ఉంటే అప్పుడు ఏం చేస్తాం, మొదలు పెడతాం. శ్రద్ధ లేనప్పుడు మన ఆలోచన కుతూహలంగానే ఉండిపోతుంది. ఎప్పుడైతే శ్రద్ధ ఉంటుందో అది ప్రాక్టికల్ గా ఆచరణలోకి వస్తుంది. అప్పుడేం చేస్తాం, ఎప్పుడైతే మనం తెలుసుకోవాలనుకున్నాం అప్పుడు ఏం చేస్తాం, సాధువులు అంటే అయస్కానికి వెళ్ళే వాళ్ళని భక్తుల్ని మనం కలుస్తాం, అది సాధు సంఘ. వాళ్ళ నుంచి ఏమిటి జపం చేస్తారు కదా, ఏమవుతుంది, మేము చెయ్యొచ్చా చేయకూడదా, చేస్తే ఏమవుతుంది, ఎలా చెయ్యాలి, మరి నాకు కూడా మాల ఇస్తారా, నేను చేయాలనుకుంటున్నాను, ఇవన్నీ మొదలవుతాయి. ఆ భక్తులు అవన్నీ వివరిస్తుంటారు, 2-3 సార్లు కలుస్తాం, తర్వాత మాల తీసుకుంటాం, భజన క్రియ మాల పెడతాం, మాల పెడతాం, భజన క్రియ. దాని తర్వాత భజన చేస్తుంటే అనార్థ నివృత్తి, అనార్థాలన్నీ బయటకు వస్తాయి. ఈ విధంగా జరుగుతుంది. అంచేత మొదటిది భగవంతుడి యొక్క ఆసక్తి, శ్రద్ధ. అంటే ఆకర్షణ వృద్ధి కావించుకున్నట్టు మనుషుడు శుద్ధ భక్తులతో సాంగత్యం నడపవలను అని మనం చెప్పాం, భక్తుల సాంగత్యంలోకి వెళ్తాం. ఇక భక్తియుక్త సేవ నిర్దేశ నియమ నిబంధనలను పాటించడం అనేది 3వ స్థితి అనుకున్నాం. ఎప్పుడైతే మన భజనకి స్టార్ట్ అవుతుంది అంటే జపం చేయడం మొదలుపెడతాం, తర్వాత ఇంకా ఇంకేం చేయాలని అడుగుతాం, నియమాలు పాటిస్తాం. ఈ విధంగా ఇది భజన క్రియ. ఇట్టి కార్యము సర్వ విధములైన సంశయములను నశింపజేసి భక్తిత్వ సేవల పురోగతికి అవరోధమైన సర్వములైన వ్యక్తిగత లోపములను నివారింపగలదు. ఎప్పుడైతే మనం భజన క్రియ మనం మొదలు పెడతామో తర్వాత ఏమవుతుంది, అనర్థ నివృత్తి, మనలో ఉన్న అనర్థాలన్నింటినీ నిర్మూలిస్తుంది. మనలో ఉన్న సంకోచాలు కానీ, లేదంటే మనలో ఉన్న ఏదైనా ఆలోచనతో కానీ, లేదంటే ఇవన్నీ పోతాయి. పూర్వం మన భగవంతుడిని నమస్కరించే విధానం వేరు ఉంటుంది, ఇప్పుడు వేరే ఉంటుంది, ఎందుకని మనలో వచ్చిన పరివర్తన. సో ఈ విధంగా ఈ 4 రకాల స్థాయిలు, మొదటిది ఏంటంటే శ్రద్ధ, తర్వాత సాధు సంఘం, 3వది భజన క్రియ, 4వది అనాథ. తర్వాత చెప్తున్నారు, ఏదో సంశయములు వ్యక్తిగత లోపం నిర్మూలించబడినంతనే ఆధ్యాత్మిక విషయంలో నందు నిష్ట కలిగి క్రమంగా వాటి యొక్క రుచి అనేది అధికంగా వృద్ధి కాగలదు. తర్వాత ఇప్పుడు అనర్థాలకు పోతే తర్వాత నిష్ట అంటే చెయ్యాలన్న తీవ్ర సంకల్పం. చేసిన తర్వాత తీవ్ర సంకల్పం చేసుకున్న తర్వాత ఏమవుతుంది, రుచి వస్తుంది. అబ్బా ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. అప్పుడు ఏంటంటే వీలుంటే మందిరికి వెళ్ళిపోదాం, వీలుంటే భక్తుల దగ్గరికి వెళ్దాం, వీలుంటే భక్తులు తీసుకుందాం, వీలుంటే ఇంకా జపం చేద్దాం. అప్పుడు మన బంధువులు అందరూ అంటారు, భక్తి నేను చేసాను కానీ ఇంత చెయ్యం, ఇంత చెయ్యాలా మళ్ళీ మనం మొదలు పెట్టారంటే అప్పుడు పెట్టి మనకు కాస్త పుస్తకం రుచి తగిలిందని అర్థం. రుచి తగిలింది కంటే మన ప్రతిదానికి ఎక్కడ చూసినా మా భక్తులు, మా దేవుడు, మా గుడి, మా భక్తులు అదే మాట్లాడుకుంటాము. అది రుచి వస్తుంది. రుచి అనేది అధికంగా వృద్ధి కాగలదు. ఇట్టి స్థితి ఆసక్తికి దోహదం చేయగలదు. అప్పుడేమిటి, ఇంకా ఆసక్తి, ఇంతేనా ఇంకా చెయ్యాలా, నేను చేస్తుంది సరిగ్గా ఉందా లేదా, నేను చేస్తున్న తప్పులు ఏమైనా ఉన్నాయా, ఇది ఆసక్తి మొదలవుతుంది. నేను సరిగ్గా చేస్తున్నానా లేదా, ఏమైనా తప్పులు అవుతున్నాయా, ఆలోచన వస్తుంది. దీని తదుపరిది భావస్థితి, భగవాన్ విశుద్ధ ప్రేమకు పూర్వస్థితి. భావం, భగవంతుడు ఎంత కరుణామయుడు, నాకు ఈ రోజు ఇచ్చా, లేకపోతే నేను అలాగే కొట్టుకుండేవాడిని, అలాగే కొట్లాడుతుండేవాడిని, వాళ్ళగే గొడవలు పడుతుండేవాడిని. ఇలా మనం భగవంతుని కరుణ ఇవన్నీ మనం ఇచ్చేస్తాం. మనకి ఎవరైనా ఒక వ్యక్తి మనకి ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటే ఆయన మీద అనుకోకుండా మన ప్రేమాభిమానం పెంచుకుంటాం. అది మనం చెప్పక్కర్లేదు.
ఎవరో ఒక వ్యక్తి మనకు సహాయం చేస్తున్నాడు, లైఫ్ జీవితంలో ఎప్పుడు కూడా సహాయ సహకారం ఒక వ్యక్తి అండగా ఉంటున్నాడు ఉన్నాడంటే ఆయన మీద ఆటోమేటిక్ గా ఆయన మీద కానీ ఆవిడ మీద మనం ఆటోమేటిక్ గా మనం ప్రేమాభిమానం పెంచుకుంటుంది. సో అదే విధంగా ఎప్పుడైతే భావస్థితిలో మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క కరుణ కటాక్షాలు ఇవన్నీ మనం గుర్తిస్తున్నామో ఆటోమేటిక్ మనకేమవుతుంది, మనకు కూడా భగవంతుడి మీద ప్రేమ మొదలవుతుంది. ఇది భావస్థితి అనేది ఏమంటున్నారు ప్రభుపాదుల వారు ఏం రాస్తారు, భావస్థితి అంటే భగవాని విశుద్ధ ప్రేమకు పూర్వస్థితి, ముందు స్థితి అని. ఇట్టి వివిధ స్థితులన్నీనూ దివ్య ప్రేమాభివృద్ధిలో వివిధ స్థాయిలో ఉంటుంది. భక్తుడు ఆ విధంగా దివ్య ప్రేమ పూర్ణుడైనంతనే ఎనిమిది విధములైన భావ వ్యవస్థలను కలిగించే తీవ్ర విరహ భావనను ఉత్పన్నం కలగదు. ఎప్పుడైతే మనకి ఆ భావం భగవంతుడి ప్రేమ మీద భగవంతుడి ప్రేమ ఎప్పుడు పడుతుందో అప్పుడు మనం ఉండలేము. ఆయన చూడకుండా ఉండలేము, యూనో ఆయనతో వినకుండా వినలేం, మాట్లాడాలని చేయాలని తెలివి వస్తాయి. అప్పుడు అందుకే షట్కోత్సవములు యూనో ఏ కృష్ణ నందసునో ఏ రాధా సునో ఏ గజదేవి కేలచి ఏ నందసునో ఏ రాధే ఏ రాజే వందంతి గజదేవికి తెలిసితే ఏ నందసునో కుత అంటే ఏ రాధా బ్రజదేవి నందసుత నందకుమారుడా ఎక్కడుంటారు మీరు, ఎప్పుడు మిమ్మల్ని చూడగలుగుతాము అంటూ వాళ్ళెప్పుడు కూడా కొన్ని చెట్టుకి కొట్టుకి ఎదుర్కొంటూ ఉండేవారు. విరహంలో ప్రేమ పెరిగిపోతే ఇంకా ఒక క్షణం కూడా చూడకుండా ఏ రాధే బ్రజదేవికే చలలితే హే నంద సునోకుత. ఇది రాధారాణి ఎక్కడున్నావు, నందకుమారుడు అయిన కృష్ణ ఎక్కడున్నావు అనుకుంటూ వాళ్ళు రోజంతా నెత్తుకోవడంలో సరిపోయింది ఆ విరహ భావన. అది భావస్థితి అంటే ఏంటంటే అక్కడ చూడండి వాళ్ళు ఎలాంటి మనం మళ్ళీ తీసుకుంటే ఫస్ట్ది శ్రద్ధ అవుతుందా సాధు సంఘం తర్వాత భజన క్రియ అంటే మనం జపం చేయడం అన్ని చేయాలి మొదలు పెడతాం. ఎప్పుడైతే మనం జపం చేయడం నియమనిష్టలు పాటించడం మొదలైందో అనర్థ నివృత్తి మనలో ఉన్న అనర్థాలన్నీ తొలగడం మొదలవుతాయి, బయటకు వచ్చేస్తుంటాయి. ఓకే, మన అనర్థ నివృత్తి అయిన తర్వాత ఏమొస్తుంది, అనర్థ నివృత్తి తర్వాత నిష్ఠ చేయాలని ఇంకా దృఢ సంకల్పం ఇంకా ఏమి ఇంకా అంటే మళ్ళీ ఒక ఆనందా పోయాయి కాబట్టి ఈ బయటకు ఆకర్షణ తగ్గుతుంది కానీ భక్తి చేయాలి, ఎలాగైనా భక్తి చేయాల్సింది, భక్తి వదిలేదు లేదు అని చెప్పి నిష్ఠ పడతాం. నిష్ఠలో మనం ఇంకా చేస్తే అప్పుడు రుచి వస్తుంది. ఎప్పుడైతే రుచి వచ్చిందంటే అర్థమైతే అక్కడి నుంచి మనం ఇది తప్ప వేరే చేయడానికి కానీ మాట్లాడడానికి ఇష్టపడం. ఎవరు మాట్లాడాలంటే ఇదే మాట్లాడడం, జపం చేయొచ్చు కదా అని ఇలాగే మాట్లాడడం మొదలు పెడతాం. రుచి వస్తే తర్వాత భావస్థితి అంటే అప్పుడు మనం భగవంతుడి యొక్క కరుణ కటాక్షాలను గుర్తించడం మొదలు పెడతాం. ఆయన మనల్ని ఏ విధంగా ఆదుకోవడం చూస్తున్నాం, ఏ విధంగా మనం ఆదుకుంటున్నాడు, ఏ విధంగా మనం కాపాడుతున్నాడు, ఏ విధంగా మన కోసం ఆయన శ్రమ పడుతున్నాడు ఎవరిని చూస్తుంటాం. కాబట్టి ఇంత కరుణ అబ్బా అని చెప్పి ఎప్పుడైతే మనకు ఆ కరుణా భావాన్ని మనం గుర్తించడం మొదలు పెడతాం ఆ వ్యక్తి మనం ప్రేమించడం మొదలు పెడతాం. ఎప్పుడైనా మన జీవితంలో ఎవరైనా ఒక విషయం మన ఇష్టం ఒక వ్యక్తిని ఎవరైనా ఇష్టపడుతున్నాడో అసలు ఆలోచించుకోవాలి, ఎందుకు ఆ వ్యక్తిని మనం ఇష్టపడుతున్నాం. ఎందుకంటే ఆ వ్యక్తి మనకు నచ్చిన విధంగా నడుస్తున్నాడు, మనకు నచ్చినవి చేస్తున్నాడు, మనకి ప్రతి చోట మనకి ఏదో రకంగా సహాయపడడం, మాట్లాడడానికి ఉన్నాడు, లేదంటే ఏదో సాయంకాలం పర్యటనకు వస్తాడు, ఏదో ఒకటి ఉంటుంది. అటువంటి వ్యక్తిని మనం వెంటనే మనం ఇష్టపడతాం. ఆయన కోసం మనం ఆయన్ని ఎక్కువ తెలుసుకుంటాం, ఆయనతో మాట్లాడాలనుకుంటాం, ఆయనతో చూడాలనుకుంటాం, ఆయన సాంగత్యం ఉండాలనుకుంటాం. అది ఎందుకని అది ప్రేమ వల్ల. ఎప్పుడైతే మనం ఆ వ్యక్తి నా కోసం ఇంత చేస్తున్నాడు అందుకని చూడండి ప్రేమకుల మధ్య ఆ బంధం ఎందుకుంటుందంటే వాళ్ళకు గుర్తిస్తుంటారు, నా కోసం పాపం ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న చుట్టూ కాస్తున్నారు,
అదే ఈయన అంత జాబ్ కూడా పోయిన పర్వాలేదు నా కోసం వచ్చేసాడు. ఈ మనం గుర్తించడం మొదలు పెడతాం కాబట్టి ప్రేమ అందులో ఉంటుంది. పెళ్ళాక ఏమవుతుంది, ఎవరి కోసం చేయడు అన్నట్టుగా ఉంటుంది, ఆ భావం ఉంటుంది కాబట్టి ప్రేమ తగ్గిపోతుంది. తగ్గిపోయింది కాబట్టి ప్రేమ బదులు తీసుకున్నాం గొడవలు అవుతుంటాయి. ఎందుకంటే అక్కడ కూడా అదే ఉంది, కానీ మనం గుర్తించడం మానేసాం. పెళ్ళయ్యాక కూడా ప్రేమలో తగ్గవు యాక్చువల్గా అయితే, కానీ మనం గుర్తించడం మానేసాం. ఎదుటి ప్రేమలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు చేసిన తప్పులు కంటే వాళ్ళు చేసిన త్యాగాలు గుర్తిస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు తప్పులు చేసినా సరే పట్టించుకోకుండా, అమ్మో నా కోసం నేను చేసింది అమ్మ నేను మానేస్తాను, అమ్మ ఆమె లేకుండా బతకలేను, ఈ ప్రేమ పెరుగుతూ ఉంటారు గుర్తిస్తున్నారు కాబట్టి. భావస్థితిలో మనం అలాగే భగవంతుడు కూడా మన కోసం ఏం చేస్తున్నామో అని గుర్తిస్తుంటాం కాబట్టి మనం ఆటోమేటిక్ గా భగవంతుడి మీద ప్రేమని మనం పెంచుకుంటాం. ఆ ప్రేమలో పిచ్చి ఉందన్నమాట, వాళ్ళు లేకుండా నేను బతకలేను. వీళ్ళు ఆ ప్రేమ ఉంది కాబట్టి ఎప్పుడైతే ఆ ప్రేమ పెళ్ళే కూడా ఉంటుంది, పెళ్ళే కోసం అదే త్యాగం చేస్తుంటారు ఒకరికొకరు, కానీ మనం గుర్తించుకోవడం మానేస్తూ ఉంటాం. మనం గుర్తించడం మానేస్తూ ఉంటాం. ఆ మానేయడం వల్ల ఏమవుద్ది, ఆటోమేటిక్ గా మనకి ఎదుటి వ్యక్తి మీద ప్రేమ భావం తగ్గిపోతుంది. నిజానికి త్యాగభావం ఎక్కడ పోలేదు. పెళ్ళే కూడా భార్య భర్తలు, భార్య కోసం భర్త కొన్ని త్యాగాలు చేస్తుంటే భర్త కోసం భార్య త్యాగం చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే మనం ఆ త్యాగాన్ని గుర్తించడం మానేసి నేను ఇంత ఇచ్చాను అనే భావనలో ఎప్పుడైతే ఉంటామో ప్రేమ అనేది ఉండదు. పెళ్లికి ముందు అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారో లేదు తెలియదు, కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అది కొత్తగా పెళ్లి అయినప్పుడు చూస్తే అమ్మో నా కోసం ఆమె వెయిట్ చేస్తుంది అటువంటి ఉంటాయి. ఎందుకంటే నా కోసం వెయిట్ చేస్తుంది, నేను నేను నన్ను అన్న భావన నా కోసం ఆమె చేస్తుంది, ఇంత చేసింది అంత చేసిన భావన ఉంటుందా, ప్రేమ ఉంటుంది. ఇప్పుడేమో వాళ్ళు చేసిన త్యాగం కంటే మనం చేసిన త్యాగం గుర్తుంచుకుంటాం కాబట్టి ప్రేమ రివర్స్ అయిపోతుంది, ప్రేమ తగ్గిపోతుంది. కానీ అప్పుడు త్యాగాలు ఉన్నాయి, ఇప్పుడు త్యాగాలు ఉన్నాయి. కానీ మనం గుర్తించడంలో తేడా రావడం వల్ల అప్పుడు వాళ్ళు గుర్తించేవాళ్ళం కాబట్టి వాళ్ళ మీద ప్రేమ ఉండేది. ఇప్పుడు మనల్ని గుర్తిస్తున్నాం కాబట్టి మనమే ప్రేమ ఉంది, వాళ్ళ మీద తగ్గిపోతుంది. నేను ఇంత చేస్తున్నాను, నన్ను గుర్తించడం లేదు, నన్ను రికగ్నైజ్ చేయడం లేదు, ఎందుకంటే మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం. అది మన మీద ప్రేమ ఉంటుంది తప్ప మన మీద ఎప్పుడైతే ప్రేమ ఉందో ఎదుటి వాడిని తక్కువ, అందుకే ప్రేమ పోతుంది. ఇంకా సంసారంలో ఆ త్యాగం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, కానీ మనం గుర్తించే విధానం మారిపోవడం వల్ల ఇవి అయిపోతున్నాయి. సో ఈ విధంగా ఆ భావస్థితి ఎప్పుడైతే మనకు భగవద్గీత దీన్ని మనం గుర్తిస్తాం ప్రేమ, అప్పుడు మనకు పిచ్చి వల్ల మనం ఈ అష్టవికారాలు ఇంకా భగవంతుని చూడలేక ఉన్నందుకు యాడడం, కేకలేయడం, కృష్ణ ఎక్కడున్నావు అని చెప్పి లేకపోతే ఏడుస్తుండడం, అప్పుడప్పుడు నవ్వడం, కలిసిపోయినట్టుగా భావన రావడం, వచ్చి ఆనందపడిపోవడం, రకరకాల రోమాంచాలు కొంచెం నిక్కపరుచుకోవడం, కళ్ళం నీళ్ళు రావడం, ఈ రకరకాల ఈ భావనలన్నీ కూడా అష్టవికారాలన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి. ఈ విధంగా మనం భక్తిలో ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడైతే సరైన మార్గదర్శకం ప్రామాణిక గురువు గురించి విన్న దాన్ని ఆ ప్రామాణిక గురువు యొక్క నిర్దేశకతలో మనం మొదలు పెడతామో ఇది నారదుని దాంట్లో కూడా జరగడం మొదలు కదా. 17వ శ్లోకం. దాని తర్వాత హృదయంలో భగవంతు దర్శనం తర్వాత ఏమైందండి చెప్తున్నాడు. ప్రేమాతి నిర్భర్ణ పులకాంగోతి నిర్భృత ఆనంద సంప్లవే లీనో నాపస్యము ముభయం మునే. వ్యాసదేవ ఆ సమయమున ఆనందాతిశయముచే నా శరీరమునందలి ప్రతి భాగము రంజితమయ్యను. ఆ విధంగా పరమానంద సాగరమును మగ్నుడ నగుట చేత భగవాన్ని మరియు నన్నును నేను గాంచలేకపోయింది.
పూర్ణ భావ స్థాయిలోకి ఎప్పుడు వస్తారో, పూర్ణ భావ స్థాయి అంటే ఇంక మొత్తం భగవంతుడు చేసిన తర్వాత భావం తర్వాత చేసి ప్రేమకు ముందు ఎలా ముందు అప్పుడే ఉంటుంది ఇప్పుడు అతి ఆనందాతిశయం చే ఆనందం అతిశయంగా అంటే చెప్పలేనంత ఆనందాన్ని అనుభవిస్తుంటారు. రెండవది శరీరం అంతా ప్రతి భాగము రంజితం అవుతుంది, ఉత్తేజం అయిపోతుంది శరీరం ప్రతి భాగం కూడా. పరమాణు సాగరమును మగ్నం అవుతారు, పరమాణు సాగరం మగ్నం అయిపోతుంది, నిమగ్నం అయిపోతాను, మునిగిపోతాం. లాస్ట్ అది భగవంతుని మరియు నన్ను నేను కాన్సెప్ట్ ఎవరిని చూడలేని పరిస్థితిలో ఉన్నాం. అంటే చూడలేని పరిస్థితి అంటే కూడా పనిచేయదు, బ్యాంక్ అయిపోతుంది. అది ఆనందంతో అలా అవుతుంటారు, కూడా పనిచేయదు. సో ఆ విధంగా భగవంతుని నేను గాంచలేకపోతుంది. భాషలో ప్రభావం అవుతున్నా ఆధ్యాత్మిక ఆనందమునకు తీవ్ర భావావేశమునకు ఎట్టి లౌకిక ఉపమానమును గోర్చలేము. కనుక అట్టి భావనకు వివరణ నచ్చుకుంటే అత్యంత కఠిన కాలం. ఆధ్యాత్మిక ఆనందానికి కానీ లేదంటే తీవ్ర భావావేశానికి మనం లౌకిక ఉపమానాన్ని ఇవ్వలేము. ఉపమానాన్ని ఎగ్జాంపుల్ ఈ విధంగా మనం అని చెప్పలేము. ఆనందాన్ని ఈ విధంగా మనం చూడండి, పలానా కొంత ఆనందం అలా ఉంటుందా అని చెప్పలేము. ఎందుకంటే దానికంటే ఎన్ని వందల వేల రెట్లు ఎక్కువ ఆనందాన్ని మనం అందుకుంటుంటాం. ఆధ్యాత్మిక ఆనందం ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది. అంచేత ఆధ్యాత్మిక ఆనందాన్ని ఉపమానంతో మనం చెప్పి ఈ విధంగా ఉంటుందని చెప్పి మనం ఎవరికో కూడా వివరించి చెప్పలేము. కనుక అట్టి భావన వివరణ చూస్తే అత్యంత కఠిన కార్యము. ఆధ్యాత్మిక ఆనందం అంటే ఆధ్యాత్మిక ఆనందం అంతే తప్ప పరమానంద సాగరం మునిగిపోయాడు మగ్నుడు అవుతాడు అంటే అర్థం. పరమానంద సాగరం అంటే ఏంటో చెప్పలేదు, అంతే ఊహించుకోవడం తప్ప ఇంకేం చెప్పలేం. ఫలానా విధంగా ఉంటుందని చెప్పి మనం ఉపమానం ఇచ్చి మనం దాన్ని చెప్పలేము. ముక్త స్థితిలో ఇంద్రియములన్నీను కృష్ణ సేవల నియుక్తులకు సామర్థ్యం కలిగి ఉన్నదని ఆ దేవదేవుని దర్శనంతో ఇంద్రియములన్నీ భక్తితో సేవ నిమిత్తమే ఆధ్యాత్మిక సంపూర్ణంగా ఉత్తేజించబడను. ముక్త స్థితిలో ఇంద్రియాలన్నీ ఏమంటే కృష్ణ సేవలో నిమగ్నం అనేది శక్తి సామర్థ్యం కలిగి ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే భగవంతుడి దర్శనం జరుగుతుందో ఆ క్రమంలో ఆ ఇంద్రియాలన్నీ అదే విధంగా ఉత్తేజాన్ని పొందుతాయి, యాక్టివ్ అయిపోతాయి. ఆల్రెడీ ఎప్పుడు ఏ సేవ అయినా తెలియదు. ఈ విధంగా భగవంతుడి యొక్క దర్శనాల ముందు మన శారీరక పరిస్థితి ఎలా ఉంటుందండి ప్రభుపాదాలను వివరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎందుకంటే ఎక్కువ అది ప్రభుపాదాల ముందు రాస్తాం, ఇది కష్టతరం, వివరించడం చాలా కష్టం. రూపం భగవతో అకాంతం సుచాపహం అపశ్యన్ సహ సోక్తస్తే వైకల్యాదుర్మన ఇవ. భగవాను దివ్య రూపము మనోహరమైనది మరియు సమస్త అసంగతములకు శీఘ్రముగా హరించినట్టుది. వాంఛితమైన దానిని కోల్పోయినంతనే మందుడు కలత చెందు రీతి అట్టి దివ్య రూపము అదృశ్యమైనంతనే తీవ్ర కలతతో హఠాత్తుగా లేచి నిలబడుతుంది. దర్శనం అయింది, ఆ దర్శనం చూసుకుని రామాచారాన్ని కళ్ళం నీళ్ళు వచ్చి మా పరమానందుడు నిమగ్నం టైంలో ఏమైంది, ఆ భగవాన్ దివ్య మనోహరంగా ఉందట. మరి సమస్త అసంగతములను శీఘ్రంగా హరించేసింది. లోపల ఉన్న ఎటువంటి సంకోచాలు కానీ ఎటువంటి ఏమైనా ఉన్నాయని అన్నింటినీ హరించేసింది. ఆయన ఒకసారి అది మాయవి తట్టుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనకు కావాల్సిన వస్తుంది ఎవరైనా తీసుకుంటే ఏమవుతుంది, తక్కువ లేచిపోయింది. అంతే వాంఛితమైన దాన్ని కోల్పోయినంత మంది కలత చెందు రీతి అంటే దివ్యలో అదృష్టమైనతోనే తీవ్ర కలతతో నేను హఠాత్తుగా లేచిపోయినవాడు. ధ్యానం చేసుకుంటున్నాడు, ఆ లోపం కనపడదు, ఒకసారి కనపడదు, ఇంకా
కలత ఏమైంది, ఎందుకు పోయింది. అలాగే రూపగోస్వామి గారు కూడా ఒకసారి ఇలాగే మెడిటేట్ చేస్తూ ఉంటుంటే దాంట్లో ఆయన నవ్వుకుంటే అక్కడ ఒక గూని బ్రాహ్మణుడు వెళ్తున్నాడు. ఆ గూని బ్రాహ్మణుడు నన్ను చూసి నవ్వుతున్నాడు అనుకుంటున్నాడు. ఆ గూని నా నలుగురు చూసి నవ్వుతున్నాడు, ఇదేం సాధుడు అనుకుంటాడు. అనుకోగానే ఆయన యొక్క మెడిటేషన్ ధ్యానం ఆటంకం అవుతుంది. వెంటనే ఆయన మరి పోతుంది, ఎంత ఎంత మెడిటేట్ చేయాలని కుదరడానికి అనుకుంటాడు. ఏమైంది, ఏం అపరాధం చేశాను అని చెప్పి ఆయన ఇది అవుతున్నాడు. అదే విధంగా ఇక్కడ నారదుడు కూడా సడన్ గా ఆ దృష్టి మాయమైపోయేటప్పటికి కళ చంద్రబాబు పెట్టాడు. కొన్నిసార్లు మనకు కూడా అసలు మంచి కళ వస్తే అరే మంచి కళ తెలియస్తుంది మనకు బాధపడుతుంటాం. అందుకని కొన్నిసార్లు మంచి ఆనందకరమైన విషయాలు మనకు కనబడినప్పుడు మనం వాటిని కోల్పోవడానికి ఇష్టపడం. అలాగే ఇక్కడ నారదముని కూడా ఈ రూపాన్ని కోల్పోయినంతనే ఆయనకి కలత మొదలైంది. అరే ఎక్కడ ఎందుకు పోయింది. అంచేత భగవంతుడు యొక్క భక్తుడు లౌకిక విషయాలు కోల్పోయినందుకు కలత చెందడు. కానీ ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతి పొందిన తర్వాత దాన్ని కోల్పోతే భరించలేడు. ఆ ఆధ్యాత్మిక ఆనందం పొందినంత వరకు ఈ లౌకిక ఆనందాన్ని విడిచిపెట్టలేడు. ఒక్కసారి ఆ ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతి పొందిన తర్వాత ఈ లౌకిక ఆనందాన్ని ఎంత ఇస్తానో సరే ఆ ఆనందాన్ని మొదలు పెట్టడం. అందుకనే శుద్ధ భక్తులకి మనం ఎన్ని చేసినా సరే వాళ్ళు భక్తులు విడిచిపెట్టరు. మనలాంటి వాళ్ళకి మనకు కొన్ని మనల్ని ఎవరు కూడా అడగకుండా మనం ఒక మూల అక్కడ పెట్టేసారి భక్తుల సాంగతి లేకుండా ఒక లోటు పెట్టేస్తే మన భక్తి మొత్తం వదిలేస్తాం. జపం వెళ్ళిపోద్ది, అన్ని వెళ్ళిపోతాయి. భక్తుల సాంగత్యం ఉన్నాం కాబట్టే జపం చేస్తున్నాం, లేదంటే మన అన్ని సేవలు చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. ఎవరు భక్తులు లేని దాంట్లో పడేస్తే మన పని అయిపోతుంది. అది శుద్ధ భక్తులు కాదు. అందుకని ప్రభుపాద వారు అమెరికా వెళ్ళినప్పుడు ఒక్కడే, అక్కడ ఎవరు చుట్టుపక్కల భక్తులు చేసేవాళ్ళు లేకపోయినప్పటికీ కూడా ఆయన భక్తిలో ఎటువంటి తరుగుదల లేదు. ఆయన తరుగుదల లేకపోయినా కాదు, పైకొచ్చు ఆయన ఒక ప్రభావం మిగతా వాళ్ళ భక్తులకు మార్చగలిగారు, కానీ ఆయనలో ఎటువంటి మార్పు రాలేదు. శుద్ధ భక్తులు వాళ్ళు నిత్యం ఈ ఆనందాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతింటారు కాబట్టి వాళ్ళకి ఎంత లౌకిక ఆనందం ఇచ్చినా సరే వాళ్ళు ఆధ్యాత్మిక ఆనందం విడిచిపెట్టలేదు. మనకి ఇంకా ఆధ్యాత్మిక ఆనందం మనకు అనుభూతి పొందలేదు కాబట్టి మన భక్తుల సాంగత్యాన్ని విడిచిపెట్టి ఎక్కడ ఒక చోట వెళ్ళిపోయామంటే కొన్ని రోజులు పోతే మనం భక్తిని విడిచిపెట్టేస్తాం. అందుకనే మనం ఎక్కడికైనా ఒంటరిగా ఉన్న ప్రదేశాలకు వెళ్తే మన సాధన దెబ్బతింటుంది. ఉదయాన్నే లేచి స్నానం సాధన చేయలేము. ఇక్కడ రోజు ఉదయం చేసేస్తాం, అక్కడికి వెళ్ళి రాత్రి 10 11 సాధన అవ్వడం అవుతుంది. జపం అయ్యేటప్పటికి రాత్రి 10 11 అయింది. ఎందుకని మనకి ఇంకా ఈ ఆధ్యాత్మిక ఆనందం అంటే ఏంటో తెలియలేదు. అందుచేత అక్కడ భగవంతుడు భక్తుడు ఈ ఆధ్యాత్మిక ఆనందాన్ని, మనోహరమైన రూపాన్ని కోల్పోతే భరించలేడు. అదే విధంగా నారదముని కూడా భరించలేకపోతున్నాడు. తక్కువ కలిసింది ఆ ధ్యానాన్ని బయటకు వచ్చి చూస్తున్నాడు. భాషలో ప్రభుపాద చెప్తాను, భగవానుడు రూపరహితుడు కాడనే విషయం నారదముని స్వయంగా అనుభూతి మార్చుకున్నాను. భగవంతుడు రూపరహితుడు అని చెప్పడం లేదు, కాదు అని చెప్పడం మనకు తెలుస్తుంది. ఎందుకంటే రూపరహితుడు అయితే ఆయన రూపాన్ని చూసి రూపాన్ని చూసించేవారు కాదు. ఆయన రూపాన్ని చూస్తే ఈయన కలప చెందుతున్నారు, స్వామి కనబడబోయేది. అంచేత భగవంతుడు రూపసహితుడు అన్న విషయం ఇక్కడ రుజువవుతుంది. కానీ ఆ దేవదేవుని రూపము మన అనుభవంలో ఉన్న సమస్త భౌతిక రూపంలో పూర్తిగా భిన్నమైనది. అది భగవంతుడి యొక్క రూపం మనం చూస్తున్న రూపాలకు చాలా భిన్నమైనది. ఏ విధంగా భిన్నమైందంటే భగవద్ యొక్క రూపాల భిన్నత అంటే విశిష్టమైన లక్షణాలు ఏమిటి అంటే
భగవంతుని యొక్క రూపం తప్ప వేరే రూపం ఏది కూడా మనసు సంతృప్తి పరచలేదు. ఏ రూపం కూడా మనసు సంతృప్తి పరచలేదు. మనం చూడండి, ఏదో ఒక ఆ అందమైన అమ్మాయిని చూస్తే కొన్నిసార్లు కొంత మంచి వేసేయచ్చు, మనం ఏవో మనం కళ్ళ కావచ్చు, ఏం చేయొచ్చు. కానీ కొన్ని రోజులు మళ్ళీ మర్చిపోతాం. వేరే అబ్బాయి కలవడం మళ్ళీ వాళ్ళ మీద అని అదే చెప్తున్నాను. అంటే ఇంకా ఇది ఒక ఉదాహరణ. కానీ అలా ఏదైనా ఒక వస్తువు వచ్చింది అనుకున్నా, అబ్బా ఆ కార్ అండి సూపర్ ఉంది, నా కార్ అండి సూపర్ ఉందండి, కానీ ఎంతసేపు కొంచెం పోతే మళ్ళీ మర్చిపోతాం. ఇంకో వస్తువు ఏదైనా మనకు వచ్చిందంటే ఇది మర్చిపోతాం, ఆ వస్తువు మీద మన ధ్యానం ఉంటుంది. సో అలాగా అంటే మళ్ళీ మర్చిపోలన్నంత ఇదే దృఢమైన. చూడండి, ఇప్పుడు ప్రేమికులైనా సరే అప్ప ఆమె లేకుండా బతకలేను, లేకపోతే ఆయన లేకుండా బతకలేను. మళ్ళీ పిల్లలు కూడా మమకారం ఉండాలమ్మా, మా పిల్లల్ని వదిలేను. పిల్లలు కూడా అత్తవారి ఇళ్ళకి వెళ్ళేటప్పుడు ఏడుస్తారు, అమ్మ మా అమ్మగారు వదలలేవు, ఉండలేను కాలేదు. కొన్ని రోజులు పోతే మరి ఇది రామ్మా అనే రాదు, మర్చిపోతారు, అన్ని మారిపోతారు. అంటే మనసుని మర్చిపోలేనంతగా ఆకర్షించే రూపం ఈ భౌతిక లేదు, ఏది కూడా. భగవంతుడి రూపం అలాంటి, ఒక్కసారి దర్శనమిస్తే మళ్ళీ మర్చిపోలేం. మన సంపూర్ణ సంతృప్తి ఉంటుంది, అందుకనే అది మర్చిపోలేదు. అది భగవంతుడి రూపం యొక్క విశిష్టత. మనం ఏ రూపం కూడా ఈ భౌతిక జగత్తునందు ఏ రూపం కూడా మనసును సంతృప్తి పరచలేదు. అది మొదటి లక్షణం భగవంతు రూపం వల్ల. అంతేకాక ఆ రూపంలో ఒక్క రూపమైన మనోక్షోభను నిర్మూలింపజాలదు. అంటే భౌతిక రూపాలు ఏ రూపం కూడా మనసు యొక్క క్షోభని నిర్మూలించలేదు. మనం పడిన కష్టాలను ఏది కూడా ఇచ్చేది. కానీ భగవంతుడిని రూపం చూస్తే మన క్షోభలన్నీ మర్చిపోతున్నాం. మన క్షోభలన్నీ మర్చిపోతాం. కానీ భౌతిక రూపాలు ఏ రూపం కూడా మనకి అటువంటి అనుభూతిని ఇవ్వలేదు. అది భగవంతుడికి, అది భగవంతుడి రూపానికి ఈ భౌతిక రూపానికి ఉన్న వాస్తవంగా భగవాన్ దివ్య రూపం ప్రత్యేక లక్షణంలో ఉన్నవి. అట్టి రూపం ఒక మారు గాంచిన వాడు మరీ ఇతర రూపం ఇతరుల చేతను సంతృప్తి ఉంటాడు. ఆ రూపాన్ని ఒకసారి చూస్తే మళ్ళీ వేరే రూపం చూడాలనిపిస్తుంది, వేరే రూపం చేస్తూ కూడా ఆనందపడలేడు. అంత ఇదిగా మన హృదయాన్ని కట్టుకుంటారు ఆ రూపం. అది మూడో లక్షణం. భౌతిక జగత్తునందు ఏ రూపం కూడా అటువంటి దృష్టిను సంతృప్తి పరచజాలదు. చూసిన వాళ్ళు సంతృప్తి చూడాలి, ఇదే చూడకుండా చాలు, ఇది ఒకటి చాలు, ఇదే మళ్ళీ చూసుకొని మళ్ళీ చూస్తుంటే చాలు, ఇదే స్మరిస్తే చాలు అన్న దాంట్లో వచ్చేస్తారు. ఇంకేది కూడా అనగా సంతృప్తి పరచలేదు. మనం ఏమైనా ఒక అందమైన వస్తువు అందమైన దీన్ని చూస్తే కొంతసేపు మనం గుర్తించుకుంటాం, కానీ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు మర్చిపోతాం. కానీ భగవంతుడి రూపాన్ని ఒకసారి మనం చూస్తే దాన్ని మర్చిపోవాలి. అలా ఎలాగవుద్దని అది కూడా మర్చిపోవచ్చేమో, మనం చూడలేదు కానీ మర్చిపోవచ్చేమో, ఏమేమో అని చెప్పి మనం అనుకుంటాం. ఒకసారి చూస్తే మనం మర్చిపోలేము. ఈ విధంగా భగవంతుడి రూపం కన్నా విశిష్టమైన లక్షణాలు రూపాల వారు మొదటి పారాగ్రాఫ్లో గౌరవించారు. ఇక దిదృక్షంత దహం భూయ ప్రణిధాయ మనోహృది వీక్షమానోపి నా పశ్యం అవితృప్త ఇవాతుర. భగవానుని ఆ దివ్య రూపము నేను తిరిగి దర్శించకూడదని, కానీ తద్రూపం గాంచుటకే ఆతృతలో హృదయం ఎంతగా ధ్యానంకు ఎత్తించను ఆ దేవదేవుని ఏమాత్రమో దర్శించలేకపోతుంది. ఆ విధంగా అసంతృప్తుడనై తీవ్ర దుఃఖితుడనైతిని. చూడండి, నారదముని అప్పటికే దర్శించాడు, మళ్ళీ దర్శించాలనుకుంటున్నాడు, కానీ దర్శించాలి. అంటే దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే, మనం ఎంత ప్రయత్నించినా మన ప్రయత్న కారణంగా మనం భగవంతుని చూడలేము. భగవంతుని ఎప్పుడు దర్శనం ఇవ్వాలనుకుంటే అప్పుడే మనం చూడగలుగుతాం. భగవంతుడు దర్శనం ఇవ్వకూడదు అనుకుంటే భగవంతుని మనం దర్శించలేము. నారదమునికి అనుకోకుండా, నారదముని చూడాలని అనుకోలేదు, ధ్యానం చేయడం మొదలుపెట్టాడు, అంతే దర్శనం లభించింది. ఇప్పుడు దర్శించాలనుకుంటున్నాడు, దర్శనం దొరకడం లేదు.
అక్కడ దర్శించాలని అనుకోలేదు, ఆ సంకల్పంతో చేయలేదు, కానీ దర్శనం దొరికింది. ఇప్పుడు దర్శించాలనుకుంటున్నాడు, దర్శనం దొరకలేదు. అంటే దీన్ని బట్టి మనం అనుకున్నట్టుగా భగవంతుడు నడుచుకోడు. భగవంతుడి నిర్ణయానుసారమే మన జీవితంలో ఆధ్యాత్మిక విషయాలు అనేవి జరుగుతుంటాయి. ఎప్పుడు దర్శనం లభించాలా, ఎప్పుడు దర్శనం లభించకూడదా, అది ఎప్పుడు ఏది అవ్వాలన్నది భగవంతుడి నిర్ణయం ప్రకారమే జరుగుతూ ఉంటారు తప్ప వేరేదేమి కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. అంచేత మనం ఎంత తీవ్ర సాధకులమైనా, ఎంత గొప్ప సాధకులమైనా, మన సాధనతోటి మనం భగవంతుని దర్శించలేము, భగవంతుని మెప్పించలేము, భగవంతుని మన ముందు కనబడేటట్టు చేయలేము. కేవలం భగవంతుడి యొక్క కృపా కటాక్షాల వల్ల మాత్రమే మనకి భగవంతుడు యొక్క దర్శనం జరగడం కానీ, భగవంతుడి వెళ్ళడం కానీ ఏదైనా జరుగుతుంది. అందుకని మనం సంపూర్ణంగా భగవంతుడి యొక్క కృపా కటాక్షం మీద ఆధారపడి ఉన్నాం. అంటే మన జీవితాంతం ఇప్పుడు సాధన చేస్తున్నాం, జపం చేస్తున్నాం, 4 నియమాలు పాటిస్తున్నాం, ఇంకేవో సేవలు చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నంత మాత్రం భగవద్ధాం వెళ్ళిపోతుంది అలా. అందుకని నేను అంటుంటాను, నేను మనం జీవితం అంతా చేస్తున్నది ఏంటి, భగవంతుడిని కాకాపడుతున్నాం. కాకాపడుతుంటే ఏమవుతుంది, మన రాశికి ఎప్పుడొకప్పుడు భగవంతుడు ఈ నా మనిషి అని అనుకుంటాడు. అలా అనుకుంటే చాలు, మన జాగ్రత్త మన జీవితం ఉద్ధరిపోబడినట్టే. అంటే మనం చేస్తుందంతా నిజమైన భక్తి అక్కడ లేదు, మన భక్తి లేదు. మన భక్తి భావన ఉంటే మనం వ్యవహారాలు వేరేగా ఉంటాయి. మన గురువుల్ని లేదా మన ప్రభుపాద వాళ్ళని తలుచుకుంటే మనకు తెలుస్తుంది వాళ్ళ వ్యవహారాలు ఉన్నాయి, మన వ్యవహారాలు ఉన్నాయి. పరమ పూజ జయపద మహారాజు గారిని చూస్తే ఆ పరిస్థితి కూడా ఆయన ఇంకా ప్రచారం చేయాలని తపన. గోపాలకృష్ణ మహారాజు గారు 80 సంవత్సరాల వయసులో కూడా ప్రతిరోజు తెలుగుదేశం ఆయన ఎక్కడ మందిరంలో ఉంటే మంగళారతి ఇవ్వాల్సిందే. మళ్ళా అవి లేవు. 2 రోజులు పడుకోకపోతే 3 రోజులు లేవాలి, తెలివి వచ్చేసరి లేవు. 2 రోజులు సరిగ్గా పడుకోవాలి, ఈ రోజు 10 గంటలు పడుకుంటున్నాం. అంచేత ఇవన్నీ మనలో ఉన్న భక్తి భావం సరిగ్గా లేకపోవడం వల్ల జరిగే అంశాలు ఇది. అంచేత మనం మన ప్రయత్నంతో భగవంతుడు చూడాలని జరగదు. అంటే మనకు భక్తి లేదు, కానీ అయినా సరే మనకైతే ఆశాభావం భగవంతుడు ఎప్పుడొకప్పుడు మనం ఇలా చేస్తున్నాం, మన ప్రయత్నం చేస్తున్న భగవంతుడు ఎప్పుడొకప్పుడు పంపించకుండా ఉంటాడా అన్న దీని మీద ఒక్క ఆశాభావం మీద మనం అంత శాస్త్రం జరుగుతుంది. అది అంచేత నారదముని మళ్ళీ ప్రయత్నించాడు, మళ్ళీ చూస్తాను ఏముంది, ఇందాక అలా తప్పని అలా ఒకసారి మేము బొంబాయి నుంచి యూత్ అందరినీ తీసుకుని ఒక 500 మంది అంతమంది యూత్ని తీసుకుని అహోబిలం యాత్రకు వెళ్ళాం. అహోబిలం యాత్రకు వెళ్తే అందులో కొంతమంది స్టూడెంట్స్, ఒక 5 స్టూడెంట్స్ నాతో పాటు ఉన్న వాళ్ళు అడిగారు, ప్రభుజీ మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చారు, తిరుపతి తీసుకెళ్ళారు. అలాగే అనుకున్నాం, తిరుపతి వెళ్దాం అనుకున్న ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టుగా రిజర్వేషన్ చేయించుకున్నాం. మేము వెళ్తున్నప్పుడు ఒక 3 భక్తులు మేము కూడా వస్తామని, ఇంత దూరం వచ్చా కదా మేము కూడా వస్తాం, మాకు రేపు 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 ట్రైన్, అంటే ఈలోపు రేపు వరకు ఏం చేయాలనుకుంటున్నా మేము వచ్చేస్తాం అలాగంటే, అయితే రండి అని చెప్పారు. వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దర్శనానికి వెళ్దామని చెప్పి లైన్లో నిలబడాలనుకున్నాం. కానీ అప్పుడు నార్మల్ లైన్కి అప్పుడు ఏంటంటే ఆన్లైన్ ఉండేవి కావు, అక్కడికి వెళ్ళి కొనుక్కోవడం టికెట్లు 300 టికెట్లు కానీ అవి. ఫ్రీ లైన్ దర్శనం 7 గంటలు పడుతుంది అన్నారు. వీళ్ళ దగ్గర పాపం లేదు అంత టైం. వాళ్ళు ట్రైన్కి వెళ్ళిపోవాలి మధ్యాహ్నంకి, ఉదయం దిగా మధ్యాహ్నం ట్రైన్ 2 గంటలప్పుడు. 300 టికెట్ కోసం ఎంత ట్రై చేసినా సరే అవలే, టికెట్ దొరకలేదు. లాస్ట్కి వాళ్ళు ఏమన్నారంటే
మరి ఇంకేం చేస్తుంది, ఏం లేదు. మేమేమో నెక్స్ట్ డేకి టికెట్లు కొనుక్కున్నాం. నెక్స్ట్ డే మేము వెళ్తాం అని చెప్పి మాకు టికెట్ దొరికిస్తాయి నెక్స్ట్ డేకి. వాళ్ళకి లేవు కానీ వాళ్ళు ఇంకా నిస్సహాయం, ఏంటి ఏం చేస్తాం మరి, భగవంతుడు మాకు ఇవ్వలేదు. వాళ్ళని ప్రభుజీ లేకపోతే కనీసం లడ్డూలు అని నేను కొన్నాను. ఇప్పుడు అంటే లడ్డూలు ఫ్రీగా ఉంది. ఇప్పుడు ఎన్ని కాసే వాళ్ళు దొరుకుతున్నాయి ఇప్పుడు. అప్పుడు అలా ఉండేది కాదు. దర్శనంలో వచ్చిన వాళ్ళకి కొన్ని ఇన్ని లడ్డులు, 4 లడ్డులు 5 లక్షలు అంతే, అది తప్ప ఇక్కడ ఉండేది కాదు. అది బాబు నేను అనుకున్నా. వాళ్ళందరూ ముంబై వాళ్ళు ఎవరికి తెలుగు రాదు నా ఒక్కడికే. ఇది చంపేశారా ఇప్పుడు, లడ్డూలు కాదు లేకుండా వస్తాయి అని చెప్పి లడ్డు కౌంటర్ అటు ఇటు చూస్తున్నాం. చూస్తుంటే ఒక ఎవరో ఎంప్లాయీ లాంటి వాడు ఎవరితో డబ్బులు లడ్డూలు కొనేసి ఇచ్చాడు. ఇస్తే ఆ డబ్బులు ఇస్తున్నాను. అది చూశాను. నేను వెళ్ళి అడిగాను, సార్ మాకు కూడా ఇలా కావాలి లేదంటే, ఎన్ని లడ్డూలు కావాలన్నాడు. నేను 20 లడ్డూలు, ఎన్ని 20 లడ్డూలు, 10 లడ్డూలు తిప్పిస్తాను. అలాగే అని చెప్పి 10 లడ్డూలు ఇప్పించాను. వాళ్ళిద్దరికి ఇప్పించాము. వాళ్ళే కనీసం 1-2 లడ్డూలు అంటే మేమేం చేసామంటే, నేనే కావాలని తీసుకెళ్ళిపోండి, 10 తీసుకెళ్ళిపోండి, మీరు రేపు మళ్ళీ మేము కొనుక్కుంటామని చెప్పాను. అదేదో ఇలా పాపం వాళ్ళు వెళ్ళిపోయారు. అనుకున్నాను వాళ్ళే మా దర్శనం దొరకబడి కనీసం లడ్డూలు దొరికింది, లడ్డు రూపంలో భగవాన్ దర్శించుకుంటాకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. ట్రైన్ ఎక్కిపోయి వెళ్ళిపోయారు. మేము నెక్స్ట్ డే దర్శనం చేసుకుని వచ్చేసాం. వచ్చిన తర్వాత లడ్డూలు మాకు ఎన్ని వస్తాయని కొన్నాం. ఇంకా ఇప్పుడు నాకు తెలిసింది కదా, ఎవరైనా స్టాఫ్ పట్టుకుని మనం చేయించుకుంటే లడ్డూలు దొరుకుతాయని చెప్పి. దానికి ఏమైతే తెలుగొచ్చు, వెళ్ళి మధ్యలాడతాం అని చెప్పి నేను వెళ్ళి ఆ స్టాఫ్ దొరికిన స్టాఫ్ నెల బతిమలాడుతున్నాను. బతిమలాడితే 4 గంటలు బతిమలాడాను. ఆడు తిరుగుతున్నాను, ఆడు ఇది దొరికిన వల్ల ఒక్కడు కూడా ఒక్క లడ్డు ఇప్పించలే. మాకేమో దర్శనం చేసిన ఒక లడ్డు, 300 ఇక్కడ 2 లడ్డూలు ప్లస్ ఇంకొక లడ్డు ఎక్స్ట్రా. మాకు 3 లడ్డూలు దొరికాయి, వాళ్ళకి 5 లడ్డూలు దొరికాయి. వాళ్ళకి దర్శనం దొరకలేదు, లడ్డూలు దొరికింది. మా దర్శనం దొరికింది, లడ్డూలు దొరికింది. అంచేత మనం అనుకున్నట్టుగా జరగవు. భగవంతుడు ఏది ఎవరికి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో గ్రహిస్తాడు. నాకు అది చమత్కారం. ఇప్పుడు కూడా ఆ రోజు నాకు ఎవరో తెలియదు, ఏం తెలియదు, ఎలా ఇప్పించాలో తెలియదు. సడన్ గా కనబడ్డారు, అడిగాను, ఇప్పించాడు. నెక్స్ట్ డే నేను 4 గంటల సేపు ప్రయత్నిస్తున్నాను. ప్రతి పని బతిమలాడుతున్నాను, సార్ అది సార్ సార్ ఇదండి అదే ఏవో. ఆఖరికి ఎన్నో దర్శనం కూడా అవ్వలేదు, వెళ్ళిపోవాలి మేము. ఆ విధంగా కూడా ఆ విధంగా అబద్ధాలు కూడా అడిగాను. అయినా ఒక్కరు ఇప్పించలేదు. ఒక్కరు కూడా ఒక్క డబ్బు ఇస్తాను కానీ అవదండి పోండి అని చెప్పారు. అంటే మనం ఎంత ప్రయత్నం చేసినా భగవంతుడి అనుగ్రహం ఎలా ఇవ్వాలో ఎలా దొరుకుతుంది. మన భగవంతుడి అనుగ్రహాన్ని మనం డిమాండ్ చేయలేము, ఓన్లీ అభ్యర్థన చేయగలం అంతే తప్ప డిమాండ్ చేయలేము. నాకు ఇలాగే కావాలి, ఇలాగే ఇవ్వాలి అని చెప్పి. చేత మనం ఇక్కడ కూడా నారదముని మళ్ళీ నేను ఏముంది మళ్ళీ ఎంత ధ్యానం చేసి, అలాగే నేను ధ్యానం చేస్తుంటే మళ్ళీ కూర్చున్నారు. ధ్యానం ఎంతగా ధ్యానించి యత్నించినను ఆ దేవదేవుని ఏమాత్రం దర్శించలేకపోతుంది. ఎంత ప్రయత్నం చేసినా ఆ విధంగా అసంతృప్తుడైన తీవ్ర దుఃఖితుడైతిని. ఆధ్యాత్మిక ఆనందాన్ని కోల్పోయినోడు పిచ్చెక్కిపోతాడు. అంచేత ఆ ఆనందంలో ఇంత దుఃఖం అంటే ఆ దుఃఖాలు వీళ్ళు కోల్పోయిన దుఃఖంతో ఆయన ఇంకా జీవితంలో వాళ్ళ అమ్మగారు కోల్పోయినప్పుడు కూడా అంత బాధపడలేదు. చూడండి, ఉన్న ఏకైక ఆధారం, జీవనాధారం, దానికి ఉన్న రక్షణ అయినా తోడైనా నేడైనా ఉన్న తల్లి కోల్పోయినప్పుడు కూడా ఆయన దుఃఖపడలేదు. కానీ భగవంతుడి రూపం కనబడిపోయేటప్పటికీ దుఃఖపడుతున్నారు. అది ప్రభుల భాష రాష్ట్రం శ్రీకృష్ణ భగవాను రూపం గాంచులు ఎత్తి యాంత్రిక విధానం లేదు. భగవంతుడి యొక్క రూపాన్ని మనం చూడాలంటే ఇలాగ ఈ విధంగా చేయండి, మీకు ఇంత దొరికేస్తుంది. మనకు తెలుసు, రోజు 4 గంటలు చదివి ఇలాగ ఘర్షణ చదివి అన్ని ఈ ప్రశ్నలు నేర్చేసుకుంటే మార్కులు వచ్చేస్తాయి, పాస్ అయిపోతాం. కానీ ఇలాగ లేవు. అలాగే ఇద్దరు చేస్తే ఒకటి పాస్ అయిపోతాడు, ఫెయిల్ అయిపోతాడు. ఎందుకు ఫెయిల్ అయిపోతుంది అంతే, అంతే, దానికి కారణం లేదు. వాళ్ళు అలా చేశారు, నేను అలాగే చేస్తాను అంటే ఫెయిల్ అయిపోతాను, పాస్ అయిపోతాను లేదు.
అంటే ఎటువంటి యాంత్రిక విధానం లేదు భగవంతుని రూపొందాల్సింది. అట్టి కార్యం కేవలం ఆ దేవదేవుని నిరహేతుక కరుణ పైననే సంపూర్ణంగా ఆధారపడి ఉన్నది. భగవంతుని దర్శించడం అనేది ఆయనకు నిర్హేతుకమైన అంటే ఇటువంటి అకారణ కృప వల్ల కృప మీద మాత్రమే ఆధారపడి ఉంది. అంతే తప్ప మనం ఎటువంటి యాంత్రిక విధానాలు కానీ ఎటువంటి సాధన విధానాలు కానీ ఎటువంటి ఏం చేసినా సరే మనం సాధించలేము. అలాగే కింద చెప్తున్నారు, వాస్తవంలో శ్రీకృష్ణ భగవానుడు సర్వ స్వతంత్రుడు. విశుద్ధమైన భక్తిముడి ద్వారానే అతడు బందీ కాగలడు. భగవంతుడు సర్వ స్వతంత్రుడు. ఆయన ఎవరు బంధించలేదు, కానీ బంధించబడాలంటే ఒక్కటే బంధించగలదు. ఏంటది? భక్తి ముడి. భక్తి అనే ముడి ద్వారా మాత్రం ఆయన బంధించబడుతుంటాడు. అది కూడా ఆయనకి స్వతంత్రత ఉంది. ఆయన బంధింపబడాలంటేనే బంధింపబడతాడు, కాదు లేదు. అందుకనే రాధారాణి లాంటి వాళ్ళకు కూడా ఆయన వదిలి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అక్కడ వదలడం వెనక ఏంటంటే వాళ్ళకి ప్రేమ లేదని కాదు, చూపించి నేను స్వతంత్రుడిని, నాకు కావాలంటే ఇటువంటి వాళ్ళు కూడా నేను వదిలేస్తాను. వీరి దగ్గర ఉండాలన్నా, వీరితో ప్రేమలో ఉండాలన్నా, వీరు నా మీద ప్రేమ పుచ్చుకోవాలన్నా, వీరిని నన్ను దర్శించాలన్నా నా యొక్క కృప మాత్రమే అని రుజువు చేయడం కోసం. కానీ భక్తికి అయినా దాసోహులు అయిపోతారు, వదలలేదు. కానీ అవసరం నేను వదలగాలను చూపించడం కోసం కొన్నిసార్లు ఆ రాసలీలలో గోపికలందరూ వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు రాధరాని కూడా వదిలేసి వెళ్ళిపోతాడు. సో ఈ విధంగా భక్తి గుడి ద్వారా మాత్రమే మన భౌతికేంద్రియములకు అతడు దర్శనీయుడు కానీ అనుభూతులు కానీ కాదు. మన భౌతిక ఇంద్రియాలు దేనికి కూడా ఆయన మన భౌతిక ఇంద్రియాలు దర్శించాలి. అందుకనే విశ్వరూపం వచ్చేటప్పుడు భగవంతుడు చెప్తాడు, నువ్వు ఈ దృష్టితో నన్ను చూడలే కాబట్టి నేను నీకు దివ్య చక్షులు ఇస్తాను అని చెప్తాడు. ఆ కళ్ళ ద్వారా మాత్రం ఆయన విశ్వరూపం చూడగలిగాడు అర్జునుడు. మన ఈ భౌతిక కళ్ళతో మనం భగవంతుని దర్శించలేము. అదే మన భౌతిక ఇంద్రియాల కన్నా దర్శనీయుడు కాదు, అనుభూతి పరుడు కాదు. తన కరుణపై సంపూర్ణంగా ఆధారపడి శ్రద్ధతో వనరించడి భక్తియుక్త సేవా యత్నంచే సంతృప్తి చెంది ముదమందినప్పుడే ఆ దేవదేవుడు తన ఇచ్ఛానుసారము దర్శనీయుడు కాగలడు. ఎలాగా? తన కరుణపై సంపూర్ణంగా ఆధారపడి, భగవంతుడి కరుణ మీద ఆధారపడి శ్రద్ధతో వనరించి భక్తియుక్త సేవ ప్రయత్నించే భగవంతుడి కరుణ మీద ఏర్పడి భగవంతుడి కరుణ ఆయన ఎప్పుడు వాళ్ళకి ఇస్తాడని చెప్పి మనం దాన్ని ఆశించకుండా మనం భగవంతుడి సేవ చేస్తూ నిమగ్నం అయితే సంతృప్తి చెంది ముందినప్పుడే అని ఆయన సంతృప్తి పొంది సంతృప్తి పొందిన తర్వాత దేవదేవ తన ఇచ్ఛానుసారం దర్శనం అవుతాడు. ఆయన సంకల్పం చేసుకుంటేనే దర్శనం దొరుకుతుంది మనకి, లేకపోతే దొరకదు. అంచేత మనం ఎంత ప్రయత్నం చేసినా సరే మన ప్రయత్న ఫలం కారణంగా మనం భగవంతుని దర్శించలేం, భగవంతుని మనం ఏం చేయలేం. ఈ విధంగా నారదముని తన యొక్క వృత్తాంతాన్ని చెప్పాడు. ఇక నుంచి 20 నుంచి 25వ శ్లోకం వరకు నారదమునికి భగవంతుడు కొన్ని సందేశాలు ఇస్తాడు. ఆ సందేశాలు ఏమిటి అన్నది మనం రేపు చెప్తాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయో తెచ్చుకున్నాం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. చెప్పండి ప్రభుజీ. భగవంతుని కృపలేందే భక్తి అయినా రాదు, భగవంతుడు కూడా మనకి దర్శనం ఎవరు అని అన్నారు కదా ప్రభుజీ. సో మనలో ఎన్నో అనర్థాలు ఉన్నాయి, మనం ప్రయత్నం చేస్తాము, కానీ అవి తొలగాలన్నా కూడా భగవంతుని అనుగ్రహణ కావాల్సిందేనా ప్రభుజీ? లేదు, ప్రయత్నం అనేది మన 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 ఇది మన స్వేచ్ఛ.
అందుకనే ఈ భౌతిక జగత్తులో మనకంటూ ఏదైనా ఉంది అంటే అది మన భక్తి భావన ఒక్కటే. మిగతా అన్ని కూడా భగవంతుడి సొత్తు. మనం భక్తి చేయాలనుకున్నా ఆ భక్తి చేసే బుద్ధి భగవంతుడు ఇవ్వాలి. ఆ భక్తి చేయడానికి కావాల్సిన శక్తి కూడా భగవంతుడే. అందుకని ఒక మనిషిలో ఉన్న శక్తిలో ఒక మనిషిలోని సామర్థ్యాన్ని నేనే, శక్తివంతుడైన శక్తిని నేనే, బుద్ధివంతుడైన బుద్ధిని నేనే భగవంతుడు చెప్తున్నాడు 10వ అధ్యాయంలో. అంటే నేను భక్తి చేయాలని బుద్ధి నాకు కలిగిందంటే అది భగవంతుడు ఉంటాయి, నాకు గొప్పదనం లేదు. కానీ ఆ బుద్ధి కలిగింది, కానీ ఆ భక్తిని చేయడం పెంపొందించుకోవడం అనేది పెంపొందించుకోవడం భక్తి నా సొత్తు, మన సొత్తు. మనకంటే ఈ భౌతిక జగత్తులో ఉంది ఏదైనా ఒక సొత్తు ఉందంటే అది భగవంతుడి భక్తి. అదొకటే, భక్తి భావన ఒకటే మన సొత్తు. అందుకని దాంతో మనం ఆయన్ని మనం కొనుక్కోగలం. అది దానికి ఆయన దొరికిపోతాడు, ఏం చేయలేడు, కొనుక్కోగలుగుతాం. మన బుద్ధితో మనం కొనలేము, ఎందుకంటే బుద్ధి ఆయనదే, ఆయన కూడా ఆయనకి మనం కొనలేం. మన శక్తి సామర్థ్యాలు సేవ చేసాం, బాగా సూపర్ సేవ చేస్తున్నాం, అది కూడా గొప్ప కాదు. ఎందుకంటే ఆ సేవ చేయడానికి కావాల్సిన శక్తిని కానీ బుద్ధిని కానీ అన్ని కూడా ఆయన సొత్తు, మనదంటే ఏం లేదు. భక్తి భావన మనసు ఎప్పుడైతే ఇంకోటి ఇది నేను దీంతో కొంటానంటే భగవంతుడు అంటాడు. అందుకే భక్తికి దాసోహం. అంచేత భక్తి చెయ్యాలి అన్న కోరిక మనది, చేయాలన్న ప్రయత్నం చేయాలన్న కోరిక కూడా మనది. ఆ చేయడానికి కావాల్సిన సదుపాయాలను కలిగించడం, ఆ శక్తి సామర్థ్యాలు బుద్ధి అవన్నీ కూడా భగవంతుడు. ఆ భగవంతుడు ఎప్పుడు ఇస్తాడు? మన యొక్క కోరిక తీవ్రతను బట్టి ఆయన వస్తువులు ఇస్తాడు. చూడండి, అబ్దుల్ కలాం గారు DRDOలో ఎంత పెద్ద సైంటిస్ట్, కానీ జాయిన్ అప్పుడు మిగతా వాళ్ళు అందరూ ఎలా జాయిన్ అయ్యారో ఆయన కూడా అలాగే జాయిన్ అయ్యాడు. ఆయన స్పెషల్ ఫెసిలిటీస్ ఇవ్వలేదు. మరి ఆయన ఎలాగ సైంటిస్ట్ అయ్యాడు? ఏదో చెయ్యాలని తపన పడుతున్నాం కదా, ఆ తప్పని అనుగుణంగా ఫెసిలిటీస్ అన్ని దొరికాయి. ఆ విధంగా ఆయన పెద్ద సైంటిస్ట్ అయ్యాడు. అదే విధంగా మనకు కూడా మనలో ఉన్న ఆ తీవ్రత, భక్తి చేయాలని తీవ్రత, భగవంతుని మనం ప్రీతిగా అంటే ఆయన్ని ప్రసన్నం చేయాలన్న తీవ్రత, ఆయన మనం సంతృప్తిపరచాలన్న తీవ్రత, మనలో ఉన్న తీవ్రతను బట్టి భగవంతుడు మనకి ఫెసిలిటీస్ ఇస్తాడు. ఆ బుద్ధిని, సాంగత్యాన్ని, లేదంటే ఆ ప్రయాసపడే శక్తిని ఇస్తూ మనల్ని వాటిని ఉపయోగించుకుని మనం ముందుగా. అబ్దుల్ కలాం గారు ఇన్ని కనుక్కున్నారంటే ఆయన సొంత సమయం లేదు, అదంతా గవర్నమెంట్ ఇచ్చిందే. ఎన్ని కనుక్కున్నా ఆయనంటే ఏం లేదు. ఆయనంటే ఏంటి? చెయ్యాలి, కనుక్కోవాలన్న తీవ్ర ఇచ్చ ఒకటే మాత్రమే అయింది. సో అదేవిధంగా భక్తి చేయాలని కోరిక మనకి మనసొత్తు. ఆ తీవ్రతను బట్టి భగవంతుడు మనకి ఈ బుద్ధి ఇవన్నీ ఈ వసతులన్నీ మనకి కల్పించి ముందుకు చేస్తాం. ఓకే మాతాజీ? ఓకే ప్రభుజీ. సో అనర్థాలు కూడా అలాగే తొలగిస్తారా అని ప్రభుజీ డౌట్. మనలో ఉన్న అనర్థాలను కూడా మనం చేసే భక్తి తీవ్రతను బట్టే భగవంతుడు తొలగిస్తాడు. అన్ని అది కూడా అంతే, అది కూడా భగవంతుడు తొలగించాల్సిందే. అనర్థం. ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. 18th శ్లోకంలో లక్షణాలు గురించి చెప్పారు కదా ప్రభుజీ, ఒక్కసారి చెప్పరా? 18th శ్లోకంలో కొన్ని లక్షణాల గురించి అని చెప్పారు. అంటే భగవంతుడు అదృష్టం అవ్వగానే అంటే ఎలా ఉంటుంది అని
అది ఒకసారి చెప్పరా ప్రభుజీ? చూడండి, ఇక్కడ ప్రభుపాద వారు రాసింది ఏంటంటే దాన్ని కొద్దిగా నేను మార్చి చెప్తాను. చూడండి, ప్రభుపాద వారు ఏమన్నారంటే జీవిత కాలం అంతయు నానా విధమైన రూపములను ఈ భౌతిక జగత్తును కాల్చుచుండును. మనం ఎన్నో రూపాలు చూస్తూ ఉంటాం, కానీ వాటిని ఏ రూపం కూడా మనసు సంతృప్తి పరచలేదు. మనం ఊటీ వెళ్ళాము, లేదంటే ఎక్కడికో అమెరికా వెళ్ళాము, లేదంటే పలానా చోటుకి వెళ్తాం, హిమాలయాలు చూస్తున్నాం, అప్పుడు ఏం చూసేవాళ్ళం కొన్ని రోజుల వరకు. హిమాలయాలు అంటే ఏం బాగుంది తప్ప నా కళ్ళ ముక్తికి మదులుతున్నాం. కొన్ని రోజులు పోయాక మర్చిపోతుంది, ఇంకొక చూస్తే హిమాలయం మర్చిపోతాం, అదే కాలంలో. ఏది కూడా పర్మనెంట్ సంతృప్తి పరచలేదు. అలా సంతృప్తి పడి ఉండే మనం వేరే దానికోసం ఇంకా కూర్చోండి. మన అన్నం తిన్నాం, మన ఆకలి వేస్తుంది, అన్నం తిన్నాం, కడుపు నిండిపోయింది, మళ్ళీ అన్నం ఇస్తాను తినాం. లేదా మనకి కావాల్సిన మనకు నచ్చిన వస్తువు ఇచ్చినా సరే మనం తినాం, ఎందుకంటే అయిపోయింది, కడుపు నిండిపోయింది, సంతృప్తి వచ్చింది. మన మనసు అలా సంతృప్తి పెడుతుంటే మళ్ళీ వేరే దాన్ని చూడడానికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, మళ్ళీ వేరే దానికి వెళ్తాం. కానీ భగవత్ రూపం అలా కాదు, ఒకసారి దర్శిస్తే మనకి దేన్ని దర్శించదు, సంతృప్తి చెందిపోతుంది, మళ్ళీ దేన్ని కూడా దర్శించాలనుకున్నాం. అది భగవంతుడి రూపం యొక్క స్పెషాలిటీ. భౌతిక జగత్తులో ఏంటంటే ఏది కూడా మనకు సంతృప్తి ఇవ్వలేదు, కానీ భగవంతుడి రూపం ఒక్కసారి దర్శిస్తే సంపూర్ణంగా ఉంటుంది. అంతేకాక ఆ రూపంలో ఏ ఒక్క రూపం మనోక్షోభం నిర్మూలించాడు. మన మనసులో ఎన్నో రకాల క్షోభలు ఉంటాయి. చూడండి, మన మామూలుగా అందుకే చెప్తుంటారు, బాగా ఒక వేదకి గురవుతుంటే ఒకసారి ఈ ప్రదేశం బయటికి తీసుకెళ్తే కొద్దిగా తీసుకెళ్తే కొద్దిగా శాంతం ఇస్తుందని చెప్తారు. అయినప్పటికీ అక్కడ ఉన్నసే బాగా ఉంటారు, మళ్ళీ వెనక రాగానే మళ్ళీ ఆ వ్యాధికి గురి అవుతుంటారు. కానీ భగవంతుడు ఒకసారి మనం దర్శిస్తే ఈ వ్యాధులన్నీ పటాపంచలేకపోతాయి. ధ్రువ మహారాజు యొక్క మనసు ఎంత కల్లోలితం అయిపోయిందంటే అసలు ప్రతీకారంతో రగిలిపోయి ఉంటుంది. కానీ ఏ రోజైతే భగవంతుడి యొక్క దర్శనం అయిందో ప్రతీకారం అంతా పోయింది. తల్లి దగ్గరికి వెళ్ళి ఏ తండ్రిని ఆయన ఏ తల్లి మీద ఏ తండ్రి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడో వాళ్ళకి నమస్కరించి వాళ్ళంతా ఆదరించి వాళ్ళంతా చక్కగా చూస్తున్నాడు. ప్రతీకారం అంతా పోయింది, నాశనం అయిపోయింది, ఆ దుఃఖం అంతా పోయింది, ఆ క్రోధం అంతా పోయింది. భగవద్ దర్శనం అంచేత భగవద్ దర్శనం మనలో మనోక్షోభాలన్నింటినీ హరించేస్తుంది. అది కానీ అదే భౌతిక రూపాలు ఏవి కూడా మన క్షోభని నిర్మూలించజాలము. అలాగే మూడో లక్షణం ఏంటి? వాస్తవంగా భగవాన్ దివ్య రూపం యొక్క ప్రత్యేక లక్షణంగా ఉన్నాయి. అది చెప్పడం చెప్తున్నారు. అట్టి రూపం ఒక మారు గాంచిన వారు మరి ఇతర చేతను సంతృప్తి పొందజాలడు. భగవంతుడు రూపం చూసిన తర్వాత ఏ రూపాలు చూపించినా సరే ఆ చూడాలని అనుకోడు, ఒకరు చూపించినా సరే సంతృప్తి పొందడు, అదే రూపం. అది మూడవది. భౌతిక ఏ రూపం కూడా అట్టి దృష్టిని సంతృప్తిపరచగలదు. నాలుగవది, మనం ఏవి మనం చూసేవాడిని ఇంక ఏ రూపం కూడా సంతృప్తి అవ్వదు. ఈ విధంగా ఈ 4 లక్షణాలను భగవద్గీత దివ్య లక్షణాలు. ఓకే అవుతుంది. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు, దండవన్ ప్రణామం ప్రభు. ఆసక్తి అని చెప్పారు కదా ప్రభు, అది మనం అది ఎలా చేస్తున్నామో రైటా రాంగా అని ఆ సంస్కృతిలో ఉంటాం కదా ఆసక్తి అని, దాని గురించి ఒకసారి చెప్పండి. అదే అంటే మనం ఇంకా చేస్తున్నాం లేదా, సరిగా చేస్తున్నాం లేదా, ఇంకా తప్పులేదు చేస్తున్నాం అని వస్తుంది. మొదట్లో శ్రద్ధగా ఉన్నప్పుడు మనం చెయ్యాలని ఉంటుంది, ఇంకా చెయ్యాలి ఇవన్నీ చేయాలంటుంది. ఇప్పుడు మనం చేస్తున్నాం లేదా చూడము, అప్పుడు ఇంకా చెయ్యాలి, ఇంకేం చేయాలి, ఇంకా చేయాలి అనుకుంటున్నాం. ఇప్పుడు ఆసక్తికి అంటే అది నేను కరెక్ట్ చేస్తున్నాను లేదా ముందు అది చూసుకోవాలి అన్న దాంట్లోకి వస్తాం. అది రెండు తేడా. ఫస్ట్ లో ఏంటంటే శ్రద్ధలో ఏంటంటే చెయ్యాలి,
ఇంకా జపం చేయాలండి, ఇంకేం చేయాలి, 4 నియమాలు పాటించాలి. ఏంటండి ఆ నియమాలు? 4 ఏళ్ళండి, ఇంకేం చేయాలండి, వెళ్ళిపోతుంటాం. జపం చేస్తున్నాం, 16 మంది 16 మంది చేస్తున్నానండి, కానీ సరిగ్గా చేస్తున్నాం లేదా? 16 అయిపోతున్నాయి లేదా? అయిపోతున్నాయి. ఆసక్తి అన్నప్పుడు చేయాలి కానీ సరిగ్గా చేస్తున్నానా? ధ్యాస పెడుతున్నా, ధ్యాస పెట్టి చేయమన్నారు, ధ్యాస పెడుతున్నానా? లేదా దాన్ని తప్పులు చేస్తున్నానా? అవన్నీ వస్తాయి. మంచిగా జరుగుతుందా లేదా కనుక్కోవాలి, జరగకపోతే ఏం చేయాలి. ఇలా మనం అంటే క్వాలిటీని బట్టి చూస్తాం. ఆసక్తి అన్నది నాణ్యత మీద దృష్టి పెడతాం. ఆ శ్రద్ధలో ఏం చేస్తాం మనం? క్వాంటిటీ, పరిమాణం, ఎన్ని చేస్తున్నాం. ఓకే, జపం చేస్తున్నాను, నియమాలు పాటిస్తున్నాను, సేవ చేస్తున్నాను, పుస్తకాలు చదువుతున్నాను, ఆర్తలు ఇస్తున్నాను, బాగా పెడుతున్నాను, అట్టక అది ఇప్పుడు అవే చేస్తున్నాం. కానీ ఇప్పుడు బాగా పెడుతున్నాను కదండి, ఎందుకంటే నాకు ఆ భావం కావాలండి. మీరేమో భగవంతుడి ప్రేమతో ఉండమంటున్నారు, నీకు భగవంతుడి కోసం చేస్తాను, భావం కావాలన్నారు. అవన్నీ ఏంటో అవన్నీ అవడం లేదు. ఇది ఆసక్తి. దాన్ని పెంపొందించుకోలేదు, ఏం చేయాలి, ఏం చేస్తే అది వస్తుందా భావన, ఇవి మొదలవుతాయి. ఇది ఆసక్తి. అర్థమైంది. కదండి తేడా? అర్థమైంది. అది చేసే విధానం మారలేదు, అవే పద్ధతులు. అప్పుడు అవే చేస్తున్నాం, ఇప్పుడు అవే చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఇంకా మంచి చేయాలంటే ఏం చేయాలి, మంచి జరగలేదు గుర్తిస్తున్నాం. విజయలక్ష్మి హరే కృష్ణ ప్రభు. నారద మహర్షికి ఏమో గత జన్మలో వాళ్ళ సాంగత్యం తోటి ఉచ్చిష్టం తీసుకోవడం వలన త్వరగా భగవంతుడు దర్శనం చేయగలేను. మరి మనకు ఆ అవకాశం అనేది లేదు కదా. అంటే మామూలుగా వాపు సేవ లేకుండా వాణి సేవ అనేది ఈక్వల్ అంటారా మనం పాటియడానికి? వాణి సేవ వాపు సేవ కంటే ఎక్కువ, ఈక్వల్ కూడా కాదు, ఎక్కువ. వాపు సేవ కన్నా వాణి సేవ ఎక్కువ అంటారా? ఎక్కువ. వాణి సేవను కానీ మనకి సరిగ్గా పాటిస్తే వాపు సేవ కంటే ముందుగా తొందరగా మనం ప్రగతి చెందుతాం. ఇప్పుడు నారద మహర్షికి ఆ విధంగా కృప దొరికింది కదా, అలా కృప అనేది మనకు ఏ రీతిన దొరుకుతుంది అనేది నేను అడిగే. చూడండి, ఆయన కృప దొరికిన వల్ల ఏమైంది, ఆయనకి ఇంకా వినాలని కోరిక పుట్టింది తప్ప దర్శనం అవ్వలేదు, భగవంతుడి దర్శనం అవ్వలేదు. అయిందా? ఒకసారి అయితే దర్శించుకుంటేనే కదా తప్పన ఏర్పడింది. కాదండి, ఆ దర్శనం ఎప్పుడు జరిగింది? ఎప్పుడైతే ఆయన విన్నదానికి ఏమిటి అనేది ఆలోచించి దాని మీద ధ్యాస పెట్టినప్పుడు మాత్రమే దర్శనం జరిగింది. అయితే ఆయన వాపు సేవ చేసినప్పుడు దర్శనం అవ్వలేదు, వాణి సేవ చేసినప్పుడే దర్శనం జరిగింది. అంటే దానికి ప్రభావం గత జన్మ ప్రభావం ఉంది కదా ప్రభు? కాదండి, గత జన్మ అదే జన్మలో జరిగింది. అదే జన్మలో. ఓకే. తల్లి చనిపోయిన తర్వాత అప్పుడు తిరుగుతూ కదా. అవును. వాణి సేవ ఎందుకు చేశారు? వాపు అంటే అప్పుడు కనిపించలేదు అని అంటున్నారు. అంటే ఆ పని చేస్తేనే ఈ కృప దొరికింది. విన్నది ఏం విన్నాను, ఓ ఈ విధంగా వినడం. వాళ్ళకు సేవ చేసిండు కదా ప్రభు, వాళ్ళతో సేవ చేయడం వల్ల చూడండి. అప్పుడు మీరు చదివితే సేవ చేయడం వల్ల ఏమొచ్చింది, ఆయనకి ఇంకా వినాలనే కోరిక పుట్టింది. ఈ భౌతిక ఆర్ట్ల మీద వీటి మీద ఆసక్తి పోయింది, అంతేగాని భగవంతుడి దర్శనం జరగలేదు. భగవంతుడి దర్శనం ఎప్పుడు జరిగింది? ఎప్పుడైతే అలసట చెందిన తర్వాత, నీళ్ళు తాగిన తర్వాత, ఇప్పుడు నేను వాళ్ళు చెప్పిన దాని నేను ధ్యానం చేద్దాం అని వాళ్ళు చెప్పిన దాన్ని గుర్తు చేసుకుని ఆ విధంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దర్శనం జరిగింది. అంటే మనకు కూడా ఎక్కువ శ్రవణం చేయగా భగవంతుడి మీద ధ్యాస అనేది వస్తుంది అంటారా? కాదు, ప్రయాణం చేయడం కాదు. ఎప్పుడైతే మనం వాడి మీద దృష్టి పెడతామో, వాడి సేవ మీద దృష్టి పెడతామో, ఆటోమేటిక్ గా మనకు ఫలితం అనేది ఎక్కువ జరుగుతుంది వాడి సేవ కంటే, వాపు సేవ కంటే. వాపు సేవ వల్ల ప్రగతి చెందుతుంది, కానీ ఆ ప్రగతి కంటే ఈ ప్రగతి ఎక్కువ. ఆ ప్రభావం కూడా ఉంటది కదా ప్రభు, ఒకటే ప్రభావం ఉంటదండి. అది చూడండి, దాని వల్ల ఆయన కలిగింది ఏంటి?
చిన్నపిల్లవాడు కాబట్టి సంచలన మనసు ఉంటుంది, ఆటల మీద దృష్టి ఉంటుంది, అదంతా పోయింది ఆయనకి. ఇప్పుడు మనం మరి చిన్నపిల్లలు కాదు, మన చిన్నపిల్లలు కాదు, మన అంత మనకు కూడా చంచలంగానే ఉంటది కదా మనసు ఉన్నా అనేది. చూడండి, చిన్నపిల్లవాడికి మనకి తేడా ఉంటుందా లేదా? భగవద్గీత కూర్చొని ఎదురు కూర్చోబెడితే ఎవరికి అర్థం అవుతుంది? వాడు చిన్నపిల్లలు వినడానికి వండు, ఆడు బోర్ కొట్టేస్తాడు, వినాలనుకోండి, వినాలి విండు. మనం వినాలనుకుంటే వింటాం, దృష్టి పెట్టగలం మనం. ఓకే. ఇద్దరిలో ఎవరు ఎక్కువ అర్థం చేసుకోవాలి? మనం 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 కొద్దిగా డీప్ గా అర్థం చేసుకోవాలి. చిన్నపిల్లలు అంత అంత అర్థం 5 సంవత్సరాల పిల్లవాడు ఏం అర్థం చేసుకుంటాడు? అంటే భగవంతుడి కృప ఉంటే ఏదైనా అనుగ్రహం. మరి అట్లా అనుకుంటే అవన్నీ కరెక్టే, అవన్నీ కానీ ఎందుకంటే ఆయన వాణి సేవ చేయడం మొదలు పెట్టినప్పుడే ఆయనకి భగవంతు దర్శనం జరిగింది. వాపు సేవ కంటే వాపు సేవ వల్ల ఆయనకి ఆ సుకృతి వల్ల ఆ చెప్పింది అర్థం చేసుకోగలుగుతున్నాడు. వాళ్ళు చర్చించుతున్న ఆ తత్వం అంత అర్థం అవుతుంది ఆయనకి. మనకి కాస్త కోస్త ఆ స్థాయికి వచ్చాం, అర్థం చేసుకున్న స్థాయికి వచ్చాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? వాణి సేవ. మనం విన్నది ఆచరించడానికి ప్రయత్నించినప్పుడు మనం ప్రయత్నించాం. అది ఓకే. ఎందుకంటే భారతమునికి ఎంత జ్ఞానం వచ్చిందో చిన్నపిల్లలుగా, అంత జ్ఞానం మనకే ఉంది ఇప్పుడు. ఆయన వాపు సేవలు పొందాడు, మన వాపు సేవ ఉందా లేదా తర్వాత మనమైతే ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నాం. మనకి తెలుసు భగవంతుడి రూపం ఎలా ఉంటుందో తెలుసు, విన్నాం. లెక్చర్ ప్రవచనాల ద్వారా, వీటి ద్వారా, పుస్తకాలు చదవడం ద్వారా ఏం చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు. ఇప్పుడు చెయ్యండి, చేద్దాం. అది ఆయన గుర్తు చేసుకుంటూ ఆ విధంగా ధ్యానించడం మొదలుపెట్టాడు. ఆ వాణి సేవ చేయడం వల్ల ఆయనకి దర్శనం జరిగింది. అదే మనం కూడా అదే తీవ్రంగా అదే దాన్ని మనం చెప్పిన, ఓ ప్రభు గారు చెప్పారు, మహారాజు గారు చెప్పారు, లేదా ఆ మాతాజీ చెప్పారు, ఇది చేయాలి, ఆ వాణి సేవ మనం పాటించడానికి ప్రయత్నించినప్పుడు మనం కూడా చాలా తొందరగా ప్రయత్నిస్తాం, శీఘ్రం. అంచేత వాణి సేవ అన్నది వాక్ సేవ కంటే ఎన్నో రెట్లు గొప్పది. ఓకే. ప్రభుపాద వారికి భక్తి సిద్ధాంత సరస్వతి గారు ఒక్కసారి చెప్పారు, పాశ్చాత్య దేశాలకు వెళ్ళింది. దాని మీద ప్రభుపాద చెయ్యాలి చెయ్యాలని తప్పన పెట్టుకోవడం వల్ల అని పెద్ద పెద్ద ఘనకార్యం సాధించగలిగారు. ప్రభుపాద వారు ఎన్నిసార్లు భక్తి సిద్ధాంత సరస్వతి గారికి సేవ చేశారు ప్రత్యక్షంగా? అక్కడ చేయలేదే. కానీ ఆయన చేసింది ఏంటి? ఆయన వాణి సేవ చేశాడు. ఆయన ఇచ్చిన ఆదేశాన్ని పాటించాలని చెప్పి తీవ్ర ప్రయత్నం చేశారు. దానివల్ల ఆయన ఇంత గొప్ప ఘనకార్యం చేశారు. ఎక్కడ ప్రభుపాద గారు ఎక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఉచిష్టి దొరికింది? ఎక్కడ ప్రభుపాద గారు ఆయన వెనక తిరుగుతూ కూర్చున్నారు? ఆయన గృహస్థ, ఎప్పుడో కలుస్తుండేవారు, ఏ యాత్రలోనో ఎట్లలోనో. మరి ఎంత గొప్ప చేశారు? ఎందుకంటే వాణి సేవ చేయాలి అని ఒక్కసారి చెప్పారు, దాన్ని పట్టుకున్నాడు. ఎలాగని చెయ్యాలి, చేసి తీరాలి, చేసి తీరాలి, చేసి తీరాలి. ఆ శ్రమ ఫలితం ఎంత గొప్ప పెద్ద ఇస్తాను మనం బయటపడ్డాం. అవును. అది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఇప్పుడు లక్షణాలు చెప్పారు కదా ప్రభుజీ, అంటే దర్శనం కలిగినప్పుడు దర్శనం అయిన తర్వాత వచ్చే లక్షణాలా, అంటే దర్శనం అది ఆ రూపంలో ఉన్న లక్షణాలు అవి. ఆ రూపాన్ని ఎవరు దర్శించినా అందరికీ అదే అదే అనుభూతి ఉంది. వేరేది మనసు అంతా ప్రశాంతత అయిపోద్ది, సంతృప్తి, ఇంకేం అవసరం లేదు, చాలు ఇది నా జీవితం చాలు అన్న సంతృప్తి వచ్చేస్తుంది. ఇంకెవ్వరు ఏం చెప్పినా, ఏది ఇచ్చినా మనకి ఆకర్షణ అవ్వదు, ఆ రూపానికి ఆకర్షణ లేదు. ఇవన్నీ ఆ రూపానికి ఉన్న లక్షణాలు. అవి ఇప్పుడు భగవంతుని రూపం తప్ప ఏ రూపం తృప్తిపరచదు. అంతే కదా. తర్వాత మనోక్షోభాలు నడుస్తుంది. ఆ రూపం ఒకసారి దర్శించాక ఏ రూపం కూడా మనం తృప్తిపరచాలి. ఆ మూడేనా? మూడు. నాలుగోది ఇంకోటి కదా, మనం దాన్నే చూడాలనుకుంటాం. ఓకే.
ఆ రూపాన్నే చూడాలి. దేన్ని చూడాలనుకో ప్రభుజీ చూసినా ఇప్పుడు ఒకవేళ చూసినా సంతృప్తి పడవు, అది చూడండి అనుకో, ఇది 4వ లక్షణం. ఇది ఒక చిన్న సందేహం. ఇప్పుడు భగవంతుడికి ఒకే రూపం ఉంటది కదా, కొంతమంది భక్తులు శుద్ధ భక్తులు హనుమంతుడు ఇంకా వేరే వాళ్ళు కోరుకునే రూపంలోనే దర్శనం ఇవ్వమంటారు ఎందుకు? అంతే కదా. ఇప్పుడు మీరు కృష్ణుని చూస్తారు, నేను కృష్ణుని చూస్తాను. నాకు ఒక రూపంలో ఉంటుంది, మీకు ఒక రూపంలో ఉంటుంది. అవును. నాకు కృష్ణుడు మురళి పట్టుకున్న విద్య అది నచ్చుతుంది ఏమో, ఇంకోటి ఏమో ఆ బెడ్ తిరిగి వందలు నచ్చుతుంది, ఇంకోటి ఏమో ఆ నవ్వు నచ్చుతుంది. ఎవరికి ఏది వస్తుందో తెలియదు. అదే రూపం అదే ఉండొచ్చు, కానీ ఒకరికి ఆకర్షిస్తుంది. అంటే అందరి భావనలు ఒకలాగా ఉండవు, అంటే అందరికి ఒకలాగే కనబడదు. అంటే మీరు అదే కృష్ణ చూస్తుంటారు, నేను అదే కృష్ణ చూస్తుంటాను. మీరు వేరే చూస్తుంటారు, నేను వేరే చూస్తుంటాను. ఓకే. భావన బుద్ధి కొంచెం ఉదాహరణ. మన భావన బట్టి చెప్పాను కదా. అందుకనే కృష్ణుడు అందరితో పాటు గోపాలందరితో పాటు కూర్చుని తింటుండేవారు. ఎందుకు ఇప్పుడు ఇదో చెప్తారు, ఇది మథురా నగరంకి వెళ్ళినప్పుడు కుస్తీ దానికి వెళ్తే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చూస్తారు కృష్ణుడు. ఎవరి భావన వాళ్ళది, కానీ కృష్ణుడు అక్కడ ఉన్నది ఒకటే కృష్ణుడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూస్తున్నారు. ఇప్పుడు మనకు కూడా ఇక్కడ ఉదాహరణ ఇస్తారు చూడండి. ఒక అందమైన అమ్మాయి వీధిలో నడుస్తుంది అనుకోండి, ఒక వయసులో ఉన్న ముసలివాడు 70 మనవరాల కింద చూస్తాడు, 50 సంవత్సరాల వయసులో కూతురులా చూస్తాడు. కామి తన యొక్క భోగ వస్తువుగా చూస్తాడు. అది ఒక టైగర్ లాంటిది తన ఆహారంగా చూస్తాడు. ఒకప్పుడు ఒక భావంతో చూస్తాడు. అంటే అది భావన. తర్వాత మనం బుద్ధి ఉపయోగించి విచక్షణ చేసుకోవాలి. అది బుద్ధి మన బుద్ధిని ఉపయోగించి మనం చేయాలి. అంటే బుద్ధి ఉంటే తప్ప మనం బుద్ధితోటి మనసుని నియంత్రించే ప్రయత్నించాలి. ఓకే. మనసు ఎక్స్చేంజ్ తిరుగుతుంది, బుద్ధి మనం స్ట్రాంగ్ చేయాలి. చేసే లేదు, ఈ రోజు నేను జపం చేసేది వరకు బయటకు వెళ్ళను. అరే అక్కడ వెళ్ళిపోతారు, మళ్ళీ లేట్ అయిపోతే పోయినా పర్వాలేదు, లేదా ఈరోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్, కానీ మనం జపం చేసుకుంటాం. బుద్ధి స్ట్రాంగ్ చేయాలి. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. ధ్రువుడు ప్రహ్లాదుడి కన్నా కూడా చిన్న వయసేనా ప్రభుజీ నారద ముని? మోరాలెస్ ఒకలాంటి ఒక వయసే అందరికి. 5 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు అందరివి. కాకపోతే వాళ్ళకి తల్లిదండ్రి అంతా ఉన్నారు, అంత రాజ్యం, ఈయనకి ఏమీ లేదు. అంతే అంతే. అందుకనే 5 సంవత్సరాల వయసులో మనం పిల్లలకి సంస్కారం ఉన్నది ఎంత ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవచ్చు. 5-6 సంవత్సరాల వయసులో ఎంతమంది, నారద మంది కూడా అదే వయసు, 5 నుంచి 7 మధ్యలో ఉన్నాడు. ధ్రువుడు, ప్రహ్లాదుడు, ఇంకా ఎవరు చూసుకుంటారు, ఇంకా ఎవరు ఉన్నారు. చైతన్య చరితామృతంలో కూడా ఒక ఉంది, ఇది రఘునందన్ ఠాకూర్. మళ్ళీ పూరి దగ్గర అలార్నాథ్ ఉంటుంది, ఆయనకు అలార్నాథ్ పూజారి కొడుకు కూడా వయసు 7 సంవత్సరాలు. ఆ టైంలో భగవంతుడు ఆయన దర్శనమిస్తాడు. చాలా ఎన్నో సంఘటనలు ఉన్నాయి. 5-6 సంవత్సరాలు ఆ సమయంలో మనం ఆ సంస్కారం ఇస్తే పిల్లలకు ఫిక్స్ అయిపోతారు. అప్పుడే మనం వాళ్ళని లేపడం ఎందుకండి, పడుకుంటారండి, పడుకోనివ్వండి ఇలా చెప్పి ముద్దు చేసి మనం చేసి మన మొత్తం దరిద్రం చేస్తాం. పెద్ద మా అబ్బాయి వెంటనే నేను చెప్పని పడుకోండి మా దగ్గర తీసుకొస్తాను. చిన్నప్పుడేమో మొత్తం ఆయన్ని ఇచ్చేసేసి పెద్దగా ప్రిపేర్ చేయమని తీసుకొస్తారు. మొక్క వంగ అనేది మానై ఉంటుంది, మొక్క మానే ఉంటుంది అంటే చెప్పి తెలుసు, మళ్ళీ మా దగ్గర తీసుకొస్తాం. పెద్ద మానేకు వంకలు ఉన్నది. అంతే చిన్నప్పుడే మనం ఆ సంస్కారాలు ఇవ్వాలి.
చిన్నప్పుడు మనం ఖరాబు చేస్తే పెద్దయ్యాక మనం రిపేర్ చేయలేము. ఆ టైంలో వాళ్ళు శరీరం ఎడాడు వాళ్ళు అయ్యో పాపం మనం లెక్కకూడదు కాబట్టి వాళ్ళు అయ్యో పాపం అంటాం. లేదంటే మనం లెగిస్తే వాళ్ళు లేపేసి ఉండేవాళ్ళం. మనం లెక్కకూడదు, వాళ్ళు లెక్కితే మనం లేవాలి కాబట్టి మనం పడుకోవాలనుకుంటాం కానీ వాళ్ళు కూడా పడుకోలేవు. ఏమనంటే పిల్లలు కదండి. నేను చూశాను, ఎంతమంది చూశాను చూడండి. పిల్లలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు తల్లిలో తండ్రి ఉండాలి, పడుకోవాలి కాబట్టి ఒప్పుకున్నాను, ఒకరు ఉండాలి. తల్లి ఆటకు వస్తే తండ్రి ఉంటాడు, తండ్రి ఆటకు తల్లి ఉంటుంది. అప్పుడు తండ్రి ఏం చేస్తాడో పిల్లలతో పక్కన పడుకుంటాడు. నిజంగా అంత భక్తి ఉన్నాడు అయితే వాళ్ళు లేచి జపం చేసుకోవచ్చు కదా. ఆయన పాప పడుకుంది, పాప బాబు పడుకున్నాడు కానీ ఆయన పడుకుని పోతాడు. పేరు మాత్రం పిల్లలు కదండి, ఎవరో ఒకరు ఇంట్లో ఉండాలని నేను ఉండిపోతానండి. ఉండిపో కానీ జపం చేసుకోవచ్చు కదా. మనకి భక్తి లేదు, మన భక్తి లేనప్పుడు పిల్లలకి ఏం భక్తి ఇస్తాం? సంస్కారం ఇవ్వాలంటే ముందు మనలో ఆ దృఢ నిశ్చయం ఉండాలి. భగవద్ ఇచ్చిన ఒక గొప్పత ఏంటంటే మనం ఎలా మన బాడీకి మనం ఎలా ట్రైనింగ్ ఇస్తాం, బాడీ ఆ విధంగా మారిపోతుంది. ఒక రోజు లెగడం మానేస్తే 2వ రోజు లెగడం కష్టమైపోతుంది. 2 రోజులు మనం లైన్ గా చేస్తే 3వ రోజు తెలివి వచ్చేస్తుంది. బాడీ మనం ఎలా చెప్తే వింటది కానీ మనసు మనం చెప్పలేము. ప్రాబ్లం అది. ఎప్పుడైతే మన బుద్ధిని స్ట్రాంగ్ చేస్తామో మనసు నోరు మూసుకొని అన్నాను, అప్పుడు నా మనసు నోరు మూసుకుంటే మళ్ళీ బాడీ మనం పైలో తీసుకోవచ్చు. మనసుకి ప్రయారిటీ ఇస్తాం, అది ప్రాబ్లం. అంటే స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవాలి ప్రభుజీ ఇలాంటి అందుకే బుద్ధిని స్ట్రాంగ్ చేయాలి. బుద్ధిని స్ట్రాంగ్ చేస్తే ఓకే. ప్రభుపాద की जय, रामदास श्रीमद् भागवतम की जय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधु पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो